అయిపోయింది. ఏమైనా హెచ్చరించాలి, నాడేం అప్లై చేస్తున్నాడు ఇక్కడి నుంచి ఎలాంటి ఆహారం తింటూ హెల్తీగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వెయిట్ తగ్గవచ్చు ఈ కార్యక్రమం తెలుస్తుంది. త్వరగా రాగాలని విజ్ఞప్తి. ఆశీర్వాసులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ జబ్బులు జాగ్రత్తగా చేర్చారు. షుగర్ జబ్బు, గుండె జబ్బు, కిడ్నీ జబ్బు, లివర్ జబ్బు లాగా ఒబేసిటీ కూడా ఒక వ్యాధి అని చెప్పడం జరుగుతుంది. అనేక జబ్బులు రావడానికి ఒబేసిటీ తల్లి లాంటి జబ్బు. కోడి వెళితే దాని వెనకాల పిల్లలు వెళ్ళినట్లే ఒబేసిటీ వస్తే అన్ని జబ్బులు ఆటోమేటిక్గా దాని వెనకాల వచ్చేస్తే. అందుకని ఈ పిల్లవాడు 10 కేజీలు ఎక్కువ ఉంటే మావాడు ఒక ఏ జబ్బో లేదండి అనమాట. అసలు అవే ఒక జబ్బు. మరి ఎంత ఎత్తుకు ఎంత బరువు ఉండాలనే విషయానికి వస్తే భారతదేశంలో స్త్రీలు యావరేజ్న 5 అడుగులు 4 అంగుళాలు, 5 అడుగుల 3 అంగుళాలు ఎంత ఎత్తు ఉంటారు. కాబట్టి భారతదేశంలో ఎక్కువ మంది ఉండాల్సిన స్త్రీలు 5'3", 5'4" ఉంటే 52, 53, 54 కేజీలు మాత్రమే ఉంటారు. 53, 54 మాత్రమే స్త్రీలు అందరూ ఉండాలనేసరికి యావరేజ్న మీకు అనిపిస్తుంది, అమ్మో ఈ జన్మకు తగ్గానా, తగ్గాల్సిన టార్గెట్ అంత. మన భారతదేశంలో మగవారు ఎక్కువ మంది 5'7", 5'8" ఇట్లా ఉంటారు. ఈ 5'7", 5'8" ఉన్నవారు సుమారుగా 62 కేజీలు అట్లా ఉంటుంది. భారతదేశంలో ఎక్కువ మంది మగవారు 5.7 ఉంటారు కాబట్టి 62 కేజీలు యావరేజ్ ఉండాలి. మీలో కొంతమంది ఎత్తున్నారు అనుకోండి, దానికి తగ్గట్టు ఇండివిజువల్ టేబుల్స్ మనం చూసుకోవాలి, లేడీస్కి జెంట్స్కి. ఫస్ట్ సెకండ్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో లిఫ్ట్ దగ్గర మీకు ఈ టేబుల్స్ కనపడతాయి. పర్సనల్ గా మీ హైట్ వెయిట్ టేబుల్ మీరు గమనించు. ఏ బుక్ లో చూపించిన ఈ కొలతలు అనేవి ఇంకొక రకంగా మినిమం కనిష్టము గరిష్టము అంట. అన్ని పుస్తకాల్లో అలాగే ఉంటాయి, కానీ నేను మాత్రం ఇక్కడ ఒకటే కొలత ఇవ్వడం జరిగింది. ఎందుకు ఒకటే ఇచ్చామంటే 2 కొలతలు ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నాం, ఏది తీసుకోవాలో తెలియక. ఉదాహరణకి నా ఎత్తు 5 అడుగులు 5 అంగుళాలు, నేను ఉండాల్సింది 58 కేజీలు. ఇప్పుడు నేను 57 కేజీలు, 58 లోపు ఎప్పుడు మెయింటైన్ చేస్తుంటారు. ఒక 1/2 కేజీ అటు ఇటు 57. రా ఫుడ్ తింటుంటారు 56 ఉంటాయి. ఇప్పుడు ఉడికిన ఆహారం కర్రీస్ లాంటివి తిన్నప్పుడు కొన్ని రోజులు ఒక నెల తినేసరికి 57 వరకు. ఇక్కడ నా హైట్ కి వెయిట్ 53-68 అని ఇస్తారు. మినిమం 58, మాక్సిమం 68 అని 2 ఉంటాయి రేంజ్, కనిష్టము డాష్ గరిష్టము. ఇప్పుడు నన్ను చూస్తున్నారు కదా, నేను కరెక్ట్ గా ఉన్నాను, హెచ్చు తగ్గులు ఉన్నానంటారా? కరెక్ట్ గా ఉన్నాను. మరి 57, 58 ఉంటేనే నేను కరెక్ట్ గా ఉన్నాను కదా. మరి ఇట్లా 58 to 68 అని ఇస్తారు బుక్స్ లో తీసుకుంటున్నాను. ఇట్లా 58 నుంచి 68 అని ఇచ్చినప్పుడు మినిమం మాక్సిమం 2 ఇచ్చినప్పుడు 58 తీసుకుంటారా, 68 తీసుకుంటారా? అందరు 68 తీసుకుంటారు. అందుకని నేను 2 ఇవ్వలేదు, ఒకటే ఎందుకు ఇచ్చానండి. 68 వరకు తీసుకుంటే, ఇప్పుడు నేను 57 ఉన్నాను, 68 వరకు ఉండొచ్చు అని తీసుకుంటే నేను ఇప్పుడు 11 కేజీలు పెరగవచ్చు. నేను 11 కేజీలు పెరిగితే ఎలా ఉంటాను ఒకసారి చూసుకోండి.
మీరు పైకి అనలేకపోయినా లోపల రాజుగారు మీరు బాగా చెప్తున్నారు కానీ ఏంటంటే 10 కేజీల లోపు కనుక మీరు పెరిగితే అంటే ఓవర్ వెయిట్ అనేది అలా ఉపయోగించుకుంటాను. ఇప్పుడు నేను 62 కేజెస్ ఉన్నా, సత్యనారాయణ రాజు 4 కేజెస్ ఓవర్ వెయిట్ అంటారు. 66 అయ్యాను, 8 కేజెస్ ఓవర్ వెయిట్ అంటారు. అప్పుడు నాకు అంటే మన టైటిల్ ని ఓవర్ వెయిట్ అని ఉపయోగించి పెట్టుకోవాలి. ఉండవలసిన వెయిట్ కంటే 10 కేజీలు పెరిగితే ఐడియల్ వెయిట్ టైటిల్ మారి ఓవర్ వెయిట్ టైటిల్ అని పెట్టుకోవాలి. 10 కేజీలు దాటి పెరిగితే ఒబిసిటీ అనే టైటిల్ యూజ్ చేయాలి. లక్షాధికారి, కోటీశ్వరుడు, డబ్బులు పెరిగే కొద్ది టైటిల్ మారుతుంది. అలాగే బరువు పెరిగే కొద్ది కూడా టైటిల్ చేంజ్ చేయాలన్నమాట. అందుకని 10 కేజీలు దాటి పెరిగితే ఒబిసిటీ, 40 కేజీలు దాటి పెరిగితే మార్బిడ్ ఒబిసిటీ, ఊబకాయము, భారీ ఊబకాయం. టోల్ గేట్ల దగ్గర బిల్లు కట్టే దగ్గర చూడండి, యంత్రాలు, భారీ యంత్రాలు అని రాసి, అట్లాగే ఊబకాయము, భారీ ఊబకాయం. ఇక ఐడియల్ వెయిట్, ఓవర్ వెయిట్, ఒబిసిటీ, మార్బిడ్ ఒబిసిటీ 25 దాటి కనుక మీరు పెరిగితే మార్బిడ్ ఒబిసిటీ అంటారు. ఇక ఐడియల్ వెయిట్ తో పాటు ఐడియల్ షేప్ కూడా ఎలా ఉండాలి చూస్తే, ఇది ఐడియల్ షేప్ ఉన్న ఫోటో ఫస్ట్. చూడండి, ముందు వెనకట్ల గోడ కట్టినట్ల ఈయనగా ఉన్నాయి. ఇది ఐడియల్ షేప్. ఒక 3 కేజీలు 4 కేజీలు పెరిగితే ఎట్లా ఉంటారు, 6 కేజీల దాకా పెరిగితే ఎట్లా ఉంటారు, 8 కేజీలు 10 కేజీల దాకా పెరిగితే ఎట్లా షేప్. ఈ 4 ఓవర్ వెయిట్ పిక్చర్స్. ఉండవలసిన ఏంటంటే 10 కేజెస్ లోపు ఇంక్రీజ్ అయితే షేప్ ఎట్లా అవుతుంది, అబౌవ్ 10 కేజెస్ ఇంక్రీజ్ అయితే షేప్ ఎట్లా, 13, 14 కేజీలు, 15, 16 కేజీలు. ఇక్కడ చూడండి, 5వ నెల 6వ నెల వచ్చింది కదా. 20 కేజీలు పెరిగింది, 25 కేజీలు పెరిగింది, అబౌవ్ 25 ఇంక్రీజ్ అయితే ఇలా అయిపోతుంది. ఐడియల్ వెయిట్ షేప్, ఓవర్ వెయిట్ షేప్స్, ఒబిసిటీ షేప్స్, మార్బిడ్ ఒబిసిటీ షేప్ అబౌవ్ 25 కంటే ఇంక్రీజ్ అయింది. ఈ ఫోటోలు చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు చూస్తాం. వాస్తు చూసేటప్పుడు ఇటు మెరక ఉండాలి, ఇటు పల్లం ఉండాలి, ఇటు ఖాళీ ఎక్కువ ఉండాలి, ఇటు ఖాళీ తక్కువ ఉండాలి, ఇటు పెరగకూడదు అని చెప్తారు కదా, ఈశాన్యం పెరగకూడదు. మరి అందరూ ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు చూసుకుంటున్నారు, కానీ 10 సంవత్సరాలైన ఎప్పుడన్నా మీ ఒంటికి వాస్తు వస్తున్నారా? వాస్తు కరెక్ట్ గా ఉన్న శరీరం ఇది ఒక్కటే. ఇవన్నీ వాస్తు దోషాలు ఉన్న శరీరాలు. చూడండి, ఈశాన్యం పెరగకూడదు అంటే చూడండి ఎట్లా చేస్తాం. పొలమారింది వచ్చేటప్పుడు కొద్ది ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు పప్పులు తినేటప్పుడు పొలమారి. ఇక ఐడియల్ షేప్ ఇండివిజువల్ గా ఏ భాగాలకు ఎలా ఉండాలి అనేది చూద్దాం. ఇక్కడ బాత్రూమ్ లో స్నానానికి వెళ్ళినప్పుడు 2 కాళ్ళు దగ్గర పెట్టేట నుంచి ఉంటే బట్టలు తీసేసి నుంచున్నాం, 2 తొడల మధ్యలో అంగుళం గ్యాప్ ఉండాలి. ఇలా గ్యాప్ ఉంటే ఐడియల్ షేప్ మీది, మీ కాళ్ళు ఐడియల్ గా ఉన్నాయి అని అర్థం. ఐడియల్ ఫ్యాట్ మీకుంది కింద భాగాలని అర్థం. ఇలా తొడల మధ్యలో అంగుళం సరంగుళం గ్యాప్ ఉంటాయి, తొడ అనుకోకుండా ఉంటాయి. ఇట్లా ఆలోచించినప్పుడు తొడలు కలిసాయి అనుకోండి, ఓవర్ వెయిట్ అంటారు అప్పుడు మిమ్మల్ని.
ఇట్లా ఆనించి నుంచున్నప్పుడు మోకానికి పైదాకా కలిసిపోయింది అనుకోండి, ఒబేసిటీ అంటే. ఇట్లా ఆనించి నుంచున్నప్పుడు చీమ దొరకడానికి సందు లేకుండా కలిసిపోయింది అనుకోండి, దాన్ని మార్బిడ్ ఒబేసిటీ అని. నాకు అంగుళం గ్యాప్ ఉంటుంది తొడకి మధ్యలో. అలా ఉండాలని మేము మెయింటైన్ చేస్తాం. తొడ ఎప్పుడు ఆనకూడదు. అది అందుకనే పోలీస్ మిలిటరీ ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు కండ్రాయిల నుంచి వాళ్ళకి కాళ్ళు దగ్గర పెట్టి గజ్జల మధ్యలో స్కేల్ వేస్తారు. వాడికి తొడ అనుకుందే ఇంటికి వెళ్ళాడు. తొడ ఆనుకోకూడదని నాకు మాట అనేసరికి మీలో కొంతమంది కనిపించింది, అదేంటి రాజు గారు మా తొడ మాకు అనుకుంటే ఏమవుతుంది, మీ తొడ నీకే ఆనుకోకూడదు. ఎందుకో తెలుసా? కుడి కాలు కుడి చక్రము, ఎడమ కాలు ఎడమ చక్రము. కాళ్ళు చక్రాలు అవునా కాదు చక్రాలు. చక్రాలు అనుకోవడం అనేది నేచర్లో ఏ వెహికల్ కన్నా ఒక్కదానికన్నా ఇంతవరకు భూమి మీద చూసారా మీరు? చక్రాలు తిరిగే చక్రాలు ఒకదానికి అనుకుంటే ఫ్రిక్షన్ సేమ్ మనకంటే. అందుకని తొడ అనుకోకుండా ఉంటేనే మీరు వెళ్ళి రాపిడి గురవుతా మంటలు తోసుకుంటుంటే కాళ్ళని గెంటేసుకుంటే, ఎందుకని నడిచే కొద్దీ లావు అయ్యే కొద్దీ ఇలా దగ్గర పడాల్సిన అడుగులు ఇట్లా దూరంగా పడతా ఉంటాయి. ఇటు ఇట్లా వెళ్తా అడుగు కాపాడిపోతుంది. తొడ మధ్యలో పెరిగే కొద్దీ నడక మారిపోతుంది. ఐడియల్ షేప్ అంటే కాలర్ బోన్ పెంచాలి. ఇక్కడ చూడండి, కాలర్ బోన్. మనలో ఐడియల్ ఫ్యాట్ ఉన్నప్పుడు ఈ బోన్ కనపడుతున్నా. పెళ్ళైన తర్వాత ఆ లాయన్కి బోన్ కనపడింది అనుకోండి, ఆ లావిడ కూడేదాకా పెడతారు. నేను సరిగా తిండి పెట్టట్లేదు, నన్ను తిడతారు, మిత్రాన్ని బాగా. ఇది కనపడటం హెల్దీ, అది కూడిపోవటం అంత హెల్దీ. ఛాతీ టేప్ పెట్టి కొలవాలి, నడుము టేప్ పెట్టి కొలవాలి. ఇక్కడికంటే ఇక్కడ 8 అంగుళాలు తక్కువగా ఉండాలి. హృదయ భాగం వెడల్పుగా ఉండాలి, ఉదర భాగం సన్నగా ఉండాలి. అలా ఉంటే మీది ఐడియల్ షేప్. విశాల హృదయ భాగం ఉండాలని శాస్త్రం చెప్తే ప్రస్తుతం విశాల ఉదర భాగం అయిపోయింది. పైకంటే కిందలా అవుతున్నది. మరి పోలీస్ మిలిటరీ ఉద్యోగాలు అంటే చాకరీ టేబుల్ కొలుస్తారు, గాలి పెంచమని మళ్ళీ కొలుస్తారు. 200 మంది కాంట్రాక్ట్ కూర్చోబెట్టి కొలుస్తారు. ఇవన్నీ పాస్ అయితే ఉద్యోగం ఇస్తారు. 25 ఏళ్ళు 20 ఏళ్ళు ఉద్యోగం చేయడానికి ఎన్ని కొలతలు కొలుస్తారు, కానీ 100 ఏళ్ళు కాపురం చేయడానికి ఒక్కడో కొలత కొలవడం. పెళ్లికి ముందు ఈ కొలతలన్నీ వేస్తే 300 మందికి పెళ్ళిళ్ళు, 2 రొమ్మ భాగాల మధ్యలో తాడు స్కేల్ వేసి ఇట్లా పట్టుకుంటే గోడ కట్టేటప్పుడు వెనుక గుండె వేస్తాడు, తాపి వేస్తే మన గుండె వేస్తే ఇట్లా వచ్చారు. మనకు ఆ గుండెసి పట్టుకుంటే అది ఎటో మెలిసి తిరిగి వెళ్ళింది అనమాట. అది మంచిది కాదు. ఇది చూసుకోండి, కాస్త 2 వేళ్లతో బొడ్డు భాగం పక్కని అరంగుళం మందంలో దొరకాలి. ఇట్లా పట్టుకుంటే ఇలా అన్నారనుకోండి, ఇలా 2 పొరలు అరంగుళం మందంలో దొరకాలి. అలసగా బొడ్డు పక్కన మందం ఎంతంటే కరెక్ట్ ఫ్యాట్. ఆ మందం పెరిగిందే ఒబేసిటీ అన్నది. 2 ఏళ్లతో దొరకట్లేదు, అన్ని వేళ్లతో. ఐడియల్ వెయిట్, ఐడియల్ షేప్ తెలిసి బరువు పెరగడానికి కారణాలు ఏమిటి, ఒబేసిటీ రావడానికి కారణాలు హెరిడిటరీ. పేరెంట్స్ ఇద్దరు లావుగా ఉంటే పిల్లలు 80% లావుగా, 80% ఒబేసిటీ వల్ల చిన్నప్పటి నుంచి లావు అయ్యే రిస్క్ ఉంటుంది. రెండవది ఫ్యాట్ సెల్ సైజ్ అండ్ నెంబర్. పెద్ద సైజు ఫ్యాట్ సెల్స్, ఎక్కువ నెంబర్ ఫ్యాట్ సెల్స్ ఉంటాయి.
వాళ్ళు లావుగా అవుతారు. చిన్న సైజు ఫ్యాట్ సెల్స్, తక్కువ సంఖ్య ఫ్యాట్ సెల్స్ ఉంటే వాళ్ళు సన్నగా గట్టిగా ఉంటారు. ఫ్యాట్ సెల్స్ అంటే ఫ్యాట్ రిజర్వాయర్. ఎల్లో అంతా కణం లోపల అంట పేరుకుంటుంది, బోర లోపల కానీ టైర్ లోపల. కొవ్వు కణంలో కణం అంటే ఫ్యాట్ పట్టేస్తుంది. ఎక్కువ కొవ్వు కణాలు ఉంటే ఎక్కువ ఫ్యాట్ పేరుకునే ఫెసిలిటీ. చిన్న సైజు ఉంటే మంచిది, తక్కువ నెంబర్ ఉంటే తక్కువ పేరుకునే ఫెసిలిటీ. అందుకని ఈ కొవ్వు కణాల సైజు చిన్నగా ఉండాలి, తక్కువ సంఖ్య ఉండాలండి. తల్లిపాలనే ప్రధానంగా త్రాగాలి. ఏ బిడ్డలైతే పుట్టినప్పటి నుంచి మొదట 200 సంవత్సరాల ఏజ్ లోపు తల్లిపాలనే ప్రధానంగా తాగుతారు, ఆ పిల్లలకి చిన్న సైజు కొవ్వు కణాలు తయారవుతాయి, తక్కువ సంఖ్యలో కొవ్వు కణాలు తయారవుతాయి. ఈ మొదట 2.5 సంవత్సరాలలో తీసుకునే డైట్ ఈ ఫ్యాట్ సెల్ సైజ్ అండ్ కొవ్వు కణాల సంఖ్యని నిర్ధారిస్తుంది. ఈ సంఖ్య సైజు లైఫ్ టైం ఫిక్స్ అయిపోతుంది, తర్వాత చేంజ్ అవుతుంది. అందుకని మొదట 2.5 సంవత్సరాలు తీసుకునే ఫుడ్ని బట్టి ఈ సైజ్ అండ్ నెంబర్ డిసైడ్ అయిపోతుంది. తల్లిపాలు తాగే బిడ్డలకి పూర్వం రోజుల్లో చూస్తే 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు తల్లిపాలు తాగేవారు చాలా మంది. కాబట్టి వాళ్ళకి చిన్న సైజు కొవ్వు కణాలు, తక్కువ సంఖ్య కొవ్వు కణాలు తయారయ్యాయి. పూర్వం రోజుల్లో అందరూ గట్టిగా ఉండేవాడు. మరి ఈ రోజుల్లో తల్లిపాలు రావడం లేదు. వస్తే చాలా గొప్ప. ఆ తర్వాత నుంచి బయట టీవీల్లో ప్రకటనలు చూసి నున్నగా కొద్దిగా వాళ్ళ పిల్లోడిని చూపిస్తారు. మీ పిల్లవాడు మా వాళ్ళ నున్నగా కొద్దిగా వాళ్ళ చీప వాడరే పెట్టు, ఇక అందరూ అవే మొదలెట్టు. ఇక వాడికి చిన్నప్పటి నుంచి అంత నేతులు పెట్ట, మేకలు పెట్ట, వెన్నపూస పెట్ట, ఎంతంత పెడతారంటే నోట్లో ఎక్కేదాకా కుక్కుతానే. సంటి పిల్లల్ని ఎవరికైనా ఎలా చూసుకోవడం ఇష్టం అంటే వాడికి ఇంత బొగ్గలు, అంతంత జబ్బలు, అంత పెరలు ఉండి వాడి కప్ప ముక్కు సరిపోతుంది. అందరూ చూసి చిన్నప్పుడు చూస్తే లైఫ్ అంతా చూస్తాం. వాడు పక్కగా ఉండి మూతి ముక్కు బాగుందో వాడు బుద్ధులు అడిగాని ఎంత దున్నగా ఉంటే వాడు ఇట్లా అంటూ ఉంటారు అనిపిస్తుంది. అందుకని అలా పిల్లలు చిన్నప్పుడు అన్నాలు, మేకళ్ళు, చేతులు విపరీతంగా పెట్టేసారు అనుకోండి, వాళ్ళు చిన్నప్పుడు వేసారా ఫౌండేషన్ అట్లా చాలా ఇబ్బంది మారిపోతుంది. బ్యాక్ సెల్స్ దీనికి ఇట్లా ఉంటాయి, బిరుదులు బాగా ఎక్కువ ఉంటాయి, దగ్గర 2 సైజులు ఎక్కువ ఉంటాయి. అట్లా ఇక 3 కొన్ని రకాల స్లీపింగ్ టాబ్లెట్స్ నిద్రపోతారు. స్టెరాయిడ్స్ మాత్రలు ఆకలి ఎక్కువేసి ఎక్కువ తినేస్తారు. దీనివల్ల ఎక్కువ తిని నిద్రపోయేసరికి కొవ్వుగా మారిపోయి వెయిట్ పెరిగిపోతారు. ఇవి 4 స్మాల్ రీజన్స్. మెయిన్ రీజన్స్ ఏంటంటే అతి ముఖ్యమైన రీజన్ అవసరానికి మించి ఆహారం తింటాం. ఫిజికల్ యాక్టివిటీస్, శారీరక శ్రమ చేయకపోవడం, ఈ 2 మెయిన్ రీజన్స్ ఒబిసిటీ రావడానికి. అతి ముఖ్యమైన కారణాలు ఈ 2. మీరు ఆహారం అటు వ్యాయామం కంట్రోల్ చేస్తుంది, ఒబిసిటీ వచ్చిన పూర్తిగా తగ్గుతుంది. రాకుండా మనకి పూర్వం రోజులన్నీ శ్రమలు ఉంటాయి. ఇప్పుడు రాను కరెంటుతో వచ్చిన సదుపాయాలు వాడుకోవటం వల్ల శ్రమ లేక కొంచెం బరువు కూడా స్పీడ్గా పెరిగిపోతున్నారు. అన్ని ఇలాంటి సదుపాయాలు. ఇవి 4 స్మాల్ రీజన్స్, మెయిన్ రీజన్స్ 2. మరి ఈ 2 కంట్రోల్ చేస్తుంది. ఈ 4 ఉన్న థైరాయిడ్ ఉన్నా నేను తింటాను. చిన్నప్పుడు వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనాథమైన ఉబ్బుతాయి, ఊడుగడ్లు ఉబ్బుతాయి, వెరికోజ్ వెయిన్స్. ఒంటి చిన్న రక్తం కిందకు వస్తుంది, కిందకు వచ్చిన రక్తం పైకి వెళ్ళదు,
కాళ్ళలో రక్తనాళాల్లో అసలు తలుపులు ఉంటాయి ఇట్లాంటి. ఈ తలుపులు హెల్దీ అంటే ఇట్లా మూసుకోవటం, ఇది హెల్దీ. అప్పుడు రక్తనాళం పోదు. తలుపులు కలవకుండా తలుపులు డ్యామేజ్ అవుతాయి, లాభం అయిపోతుంది. చూడండి, డోర్ మ్యాచ్ అవ్వదు. ఇలాంటి నడుస్తున్నారు రక్తం. అందుకని పైకి ఎక్కాల్సిన రక్తం కిందకి నడుస్తుంది. ఎలా అంటే మీరు క్లాస్ నుంచి అయిన తర్వాత వెళ్ళేటప్పుడు 3 అడుగులు ముందుకేయండి, 1 అడుగు వెనక్కి నడవండి. 3 అడుగులు ముందుకేయండి, 1 అడుగు వెనక్కి వేయండి. వెళ్ళేటప్పుడు ఇట్లా నడిచేయాలండి. 3 అడుగుల ముందుకి, 1 అడుగు వెనక్కి. ఒకసారి మీ రక్తం అట్లా ఒక మెట్టు ఎక్కడం, మళ్ళీ వెనక్కి వచ్చి మొత్తం వచ్చేది, మళ్ళీ ఎక్కడం, ఎక్కడం. తలుపుల మీద లావ్ అవుతాం, ఇక్కడ అంతా ఇక్కడ పెరుగుతాయి. ఇట్లా అంటే నున్నగా కూడా ఉండదు, ఉబ్బులుగా కొదపలుగా ఉంటాయి కొవ్వులు ఇక్కడ చాలా మంది. అలా లావ్ అయిన చోటల్లా రక్తనాళాలు డోర్లు మ్యాచ్ అవ్వవు. 2 డోర్లు కలిస్తే మెట్లాగా బ్లడ్ పైకి వెళ్తుంది. 2 డోర్లు కలవలేదు, గ్యాప్ వచ్చింది అనుకోండి, రక్తం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. వెనక్కి వచ్చి రక్తం గూడు కట్టిపోయి రక్తనాళాలు పెరిగి ఉబ్బిపోతాయి. ఎందుకంటే తొడలకి, పెక్కలకి, పాదాల దగ్గర రక్తనాళాలు అందరికి ఇక్కడ కనపడతా ఉంటాయి. అవన్నీ ఉబ్బినాయి అంటే కారణం రక్తనాళాల డోర్లు కలవడానికి మంటలు. ఇలా ఉండాల్సిన ఇలా చెడిపోతాయి, ఇలా ఉండాల్సిన చూడండి ఎట్లయిపోతుంది. డోర్లు మ్యాచ్ అవుతుంది, అక్కడ బ్లడ్ నిలబడి గూడు కట్టిపోయి ఉబ్బిపోతాయి. బరువును మోసి మడాల మీద ప్రెషర్ పడుతుంది. అందుకని ప్లేట్ కూడా, బోన్ ప్లేట్ కూడా బాగా పెయిన్ వచ్చేస్తుంది. అందుకని 10-20 కేజీలు రోజు అన్నిసార్లు మోయాలంటే ఎన్ని సంవత్సరాలు మోస్తాయి. అందుకని మడాల నొప్పి ఎక్కువగా వచ్చేస్తుంది చాలా మంది. బరువు ఒక 20 కేజీలు ఎక్కువ ఉండి 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు మోసేసరికి పాదాల షేప్ కూడా ఫ్లాట్, ఇట్లా కర్ర ఉండాల్సింది ఫ్లాట్ అయిపోతుంది. అందుకని పెయిన్ ఇంకా ప్రెషర్ పెరిగిపోతుంది. హార్మోన్స్ అన్ని డిస్టర్బ్ అయిపోతాయి లావ్ అయ్యే కొద్దీ. రైట్ ఓవరీ, రైట్ ట్యూబ్, లెఫ్ట్ ఓవరీ, లెఫ్ట్ ట్యూబ్. ఇది గర్భాశయ, సర్విక్స్ యోని మార్గం, ఇది గర్భాశయం యొక్క ద్వారం. అది నార్మల్ ఓవరీ బుడగలు వచ్చిన ఓవరీ ఇట్లా మారిపోతుంది అన్నమాట. చూడండి, హెల్దీగా ఉంటే ఓవరీ ఇట్లా ఉంటుంది, బుడగలు వచ్చిన ఓవరీ చూడండి. ఈ భాగాల్లో సెల్స్ సరిగా ప్రొడ్యూస్ కావాలి, హార్మోన్స్ సరిగా కావు. ఇక ఓవరీస్ అట్లా వచ్చేస్తాయి. రకరకాలుగా సిస్ట్లు డెవలప్ అయిపోతుంటాయి ఓవరీ పైప్స్. ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఇలా బుడగలు చూడండి. గర్భాశయ లోపల గాలి పిత్తులు, గాలి బుడగలు, నీటి బుడగలు, ట్యూమర్స్, క్యాన్సర్. గర్భాశయ ద్వారా క్యాన్సర్ వచ్చేస్తే ఎక్కువ మంది ఇస్తే, ఎడినోమయోసిస్, ఎండోమెట్రియాసిస్, అన్ని రకాల. ఇప్పుడు హార్మోన్స్ అన్ని ఒబిసిటీ వల్ల హార్మోన్స్ డిస్టర్బ్ అయ్యి ఇట్లాంటి సమస్యలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. ఫైబ్రాయిడ్స్ గర్భాశయ లోపల, గర్భాశయం 100 కేజీలు పైబడి 100 కేజీలు ఎవరన్నా ఆడవారు 100 పైన 100 పైన 100% పిల్లలు పుట్టే యోగ్యత కోల్పోతారు. అలా ఉన్నాడు పిల్లలు పుట్టరు. 80, 75, 90 లోపు ఉంటే ఒక 5% ఛాన్స్. 50 కొలెస్ట్రాల్ ప్రయాణం అంత ఎక్కువైపోతుంది. కొలెస్ట్రాల్ వల్ల పేరుకుని రాళ్ళు వస్తాయి. కొలెస్ట్రాల్ స్టోన్స్, గాల్ స్టోన్స్ అని గాల్లో రాళ్ళు చూడండి ఎలా ఉంటుంది, సంచులు అట్లా తయారై
ఒబేసిటీ ఉన్న వాళ్ళు 30-40% మందికి రాళ్ళు ఉంటాయి. కానీ మాకు రాళ్ళు లేవు కదా అని మీరు అనుకుంటున్నారు. మీరు చూసుకోలేదుగా లేవు అనుకుంటున్నారు అంతే. నొప్పి వచ్చేస్తుంది కదా ఉంటాను, ఆ నొప్పి రాదు. 100కి రాళ్ళు ఉన్న వారిలో చూస్తే 30-40% మందికి నొప్పి వస్తే 75 మంది నొప్పి రాని వాళ్ళు నాకు పడుంటే అంతే, పెయిన్ రాదు. సైలెంట్ స్టోన్స్ అంటారు. కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది, లావ్ అయ్యే కొద్ది రక్తనాళాల కోడికలు వచ్చేస్తాయి. బ్లడ్ ఫ్లో కావడానికి కలుగుతుంది. కాళ్ళల్లో రక్తనాళాలు కొలెస్ట్రాల్ పెరిగిపోతే రక్త ప్రసరణ కాళ్ళలో రక్తం కోడికి వచ్చేసి ప్రయాణం జరగదు. ఇలా ఉండాలి, ఇలా కోడికలు వచ్చేస్తాయి. మెదడులో పెరిగిపోతే కొలెస్ట్రాల్ బ్రెయిన్ ఆక్సిజన్ తగ్గిపోయి బ్లడ్ సప్లై తగ్గి పక్షవాతం. హార్ట్ లో ఆక్సిజన్ తగ్గి సప్లై కొలెస్ట్రాల్ పెరిగిపోయి అవరోధం వస్తే హార్ట్ అటాక్. కిడ్నీలకు వెళ్ళే బ్లడ్ సప్లై కూడా ఇట్లా కొలెస్ట్రాల్ రావడానికి వస్తే కిడ్నీ ఫెయిల్ అవుతుంది. బరువు పెరిగే కొద్దీ బొజ్జ పెరుగుతుంది. బొజ్జ పెరగటం ఆయు క్షీణం, శక్తి క్షీణం. పొట్ట ఇక్కడ దాకా వచ్చిందంటే లంగ్స్ ఇక్కడ దాకా ఉంటాయి. 20-30% ఊపిరితిత్తులు మూసుకుపోతాయి ఒబేసిటీ వల్ల. ఊపిరితిత్తులు 20% మూసుకుపోతే 20% ఆక్సిజన్ తగ్గిపోతుంది. 20% లైఫ్ తగ్గినట్టే, 20% మీ ఎనర్జీ తగ్గినట్టే, 20% మీ ఎఫిషియన్సీ తెలివితేటలు తగ్గినట్టే. ఒబేసిటీ వల్ల మీరు ఒక కొన్ని సంవత్సరాలు అట్లా ఒబేసిటీతో ఉన్నారంటే మీకు తెలియదు, నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటారు. మీ ఎఫిషియన్సీ ఎంత తగ్గుతుంది అనడానికి ఈ మధ్య ఎలుకల మీద పరిశోధనలు 2 రకాలుగా చేశారు. హైలీ ఫ్యాట్ ఫుడ్ పెట్టి ఎలుకలకి కొన్ని నెలల పాటు హైలీ ఫ్యాట్ ఫుడ్ పెట్టారు. అలాంటి ఎలుకల్ని ఒక గ్రూపుగా చేస్తారు, ఒక 60 ఎలుకలు. ఫ్యాట్ ఫుడ్ అసలు పెట్టకుండా ఒబేసిటీ లేని ఎలుకలు ఇంకో గ్రూప్గా ఉంచారు. వీటిని ఒక బోన్లో వేసేసారు అన్నింటినీ. ఎక్కడో ఒక చిన్న మార్గం బయటకు తప్పుకెళ్ళటానికి దోవ పెట్టారు. వీటిని బెదిరించారు, తప్పుకుని వెళ్ళిపోవాలి, లోపల చంపేస్తానని బెదిరించారు, పొలాలు పెట్టుకోవడం. బక్కగా ఉండి ఐడియల్ వేయడం ఎలుకలు తొందరగా కన్నం వేయడంతో ఎత్తుక్కుని తొందరగా బయటకు వెళ్ళగలిగారు. ఒబేసిటీ వచ్చిన వాటికి బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల మార్గం ఎట్టుందో కూడా వెళ్ళలేకుండా భయానికి గురై చచ్చిపోయే స్థితికి వచ్చినాయి. ఎందుకని బ్రెయిన్ ఎఫిషియన్సీ తగ్గిపోతున్నది అన్నారు. ఒక టెస్ట్ ఇది. రెండోది, నీళ్ళలో పడేసే ఎలుకల్ని. చక్కగా ఉన్న ఎలుకలన్నీ కూడా నెట్టెళ్తే ఒడ్డెక్కుతావా తెలుసుకుని ఎక్కేయగలిగింది. హైలీ ఫ్యాట్ ఫుడ్ తినే ఎలుకలన్నీ ప్రాణం మీద తెచ్చుకుంటున్నాయి. ఎటు వెళ్తే ఒడ్డు కనపడుతుంది కూడా బ్రెయిన్ సరిగ్గా ఎఫిషియెంట్గా పనిచేయలేకపోతుంది. వాటికి పడేసరికి కంగారు వచ్చేస్తుంది కదా, ఎఫిషియన్సీగా ఉండలేకపోతుంది. అందుకని బ్రెయిన్ మీద కూడా ఒబేసిటీ చాలా ఎఫెక్ట్ అవుతుంది అని నిరూపించారు. అందుకని లావ్ అయ్యే కొద్దీ ప్రతి పార్ట్ ఎఫెక్ట్ అవుతాయి. చూడటానికి చూడండి ఎంత ముచ్చటగా ఉందో బహుశా. పొట్ట వల్ల ఒక ఉపయోగం ఉంది. ఇంట్లో పిల్లలు మనం దాని మీద ఎక్కి అటుకాలు ఇటుకోవాలి, గుర్రం ఆడుకోవడానికి మాత్రం బ్రహ్మాండంగా పంపిస్తుంది. దానికి తప్ప అన్నిటికంటే లావ్ అయ్యే కొద్దీ దొరకొస్తూ ఉంటుంది. ప్రపంచంలో అనేక వేల రకాల రోగాలు ఉన్నాయి. రోగం ఎవరికి వస్తే బాధ ఆడకే ఉంటుందని సహజంగా. ఒక విచిత్రమైన రోగం ఉంది. రోగం ఒకరికి వస్తే బాధ పక్కోడికి వస్తుంది. జబ్బు ఒకళ్ళకి బాధ పక్కోళ్ళకి. అదే గొడవ పెట్టేవాళ్ళకి ఏమీ తెలియదు, బాధ అంతా పక్కోళ్ళకి. సహజంగా మనకి ఆశ్రమంలో రూమ్లో 3-4 షేరింగ్ ఉన్న రూమ్స్ ఉంటూ ఉంటాయి. ఒకే ఏజ్ వాళ్ళని రూమ్లో మనం వేస్తూ ఉంటాం. సహజంగా 30 ఏజ్ 4 మగవారిని ఒక రూమ్లో వేసాం. ఫ్యామిలీ రూమ్, 2 బాత్రూమ్స్ ఉంటాయి, 4 బెడ్స్. ఏజ్ వైజ్ చేసాం. సరే 4 ఉన్నారు.
ఇందులో అందరికి ఏజ్ ఒకటే గాని సైజులు చూస్తే ముగ్గురు 120 కేజీల పైన ఉన్నారు. తగ్గడం లేదు. 4 అయినా 30 ఏళ్ళు, ఈయన 55 ఉన్నాడు. ఈయన పెరగడం లేదు. వీళ్ళు నలుగురు. రెండో రోజు ఈ బక్కాయిలు వచ్చి రాజుగారిని మార్చారా అన్నాడు. ఏంటి బాబు అంటే, మా రూమ్లో ఒకరి నుంచి ఒకరండి, ఒక్కొక్క వాయిద్యానికి ఒక్కో సౌండ్ వచ్చి ఇంకొక వాయిద్యానికి ఇంకో సౌండ్ వచ్చినట్టు రకరకాల సౌండ్తో కంటి మీద కొనుగలేదు రాజుగారి నిద్ర పట్టలేదు. మార్చండి బాబు, ఏ రూమ్ మారుద్దాం, అన్ని రూములు ఇదే సౌండ్ ఉంటుంది బాబు. కాబట్టి ఒక గంట కాదు 2 గంటలు లేట్ అయినా నిద్ర పడుతుంది కదా, 10 గంటలు 11గా నిద్ర పట్టి ఎంతసేపు పడుకోవాలి అంటాను. అప్పుడు ఆయన అంటాడు, ఏం పడుతున్నాదండి మీరు అన్నట్టు 11ంటికి. నిద్రలో విచిత్రమైన సంఘటన జరుగుతుంది. మా రూమ్మేట్స్ అందరు సిటీ నుంచి వచ్చారండి. వాళ్ళందరూ రూమ్కి రాడుతున్నారు, గాలి ఆడుతున్నారు, షార్ట్ ఉంచుకుని అన్ని ప్లేస్ హాయిగా తిరుగుతూ పడుకుంటారు రూమ్లో. నేను పల్లెటూరు వచ్చాను, ఎప్పుడు ఇంత లాభం నేను చూడలేదు. నాకు అస్తమానం మేము చూసి రాత్రిపూట నిద్రలో కూడా కలవలు అయ్యేగా ఊరికి కూడా మరి లేచి నిద్ర పట్టలేదండి. నాకుగా కలంలో కూడా అయ్యేగా పడుతున్నాయి. అయితే పగలను గంట పడుకోబోయా అంటది. ఏమంటే మీరు పగల పడుకోమంటారు కానీ మీ ఆశీర్వాదాలు పెట్టే పప్పులకి కింద కాపులకి కింద కింద ఒకటే ఉందండి. రాత్రి పైనుంచి ఎదురులో పనులు సౌండ్ రూమ్లో సత్తా అనుకోండి అంట. ఒకసారి 2 ఆన్లో ఎప్పుడు ఒకటి ఆన్లో ఉంటే ఒకటి ఆఫ్లో ఉంటాయి. నిద్ర పట్టిన వెంటనే కింద నుంచి గుర్రు రావుతుంది, అప్పుడు పైనుంచి గుర్రు మొదలవుతుంది. అందుకని ఎప్పుడు ఒకటి ఆన్ ఒకటి ఆఫ్, ఈ రెండింటి మెకానిజం అట్లా ఉంటుంది. గుర్రు గుర్రు కామన్సం. గొంతు భాగంలో కూడా కొవ్వు పట్టేసి కొననాలికి భాగం, ఈ భాగం ఫ్యాట్ డిపాజిట్ అయిపోయింది. లాభ అయిపోద్ది. గాలి కొట్టాలి, గాలి వెళ్ళే మార్గాల్లో కూడా కొవ్వు పెట్టేస్తాం రావాల. అందుకని ఇరుకులో గాలి వెళ్ళేసరికి సౌండ్ అటు వచ్చేస్తుంది. ఒబిసిటీ రావడానికి కొంతమందికి థైరాయిడ్ వచ్చాక ఒబిసిటీ వస్తుందని చెప్పాము ముందు. కానీ ఇక్కడ ఒబిసిటీ వల్ల థైరాయిడ్ ఫెయిల్ అయిపోతుంది. ముందు థైరాయిడ్ సమస్య లేదు, మీరు 10-20 కేజీలు పెరిగేసరికి థైరాయిడ్ కంప్లైంట్ స్టార్ట్ అవుతుంది. అంత శరీరానికి హార్మోన్స్ సప్లై చేయటం నా వల్ల కాదమ్మో అని థైరాయిడ్ గురించి వ్యతిరేకిస్తుంది. థైరాయిడ్ గురించి లావుగా ఉన్నందుకు కాళ్ళ మీద బరువు పడి మోకాళ్ళ గ్యాప్ తగ్గిపోతుంది, అప్పుడు చూస్తూ ఉంటాయి. కార్ట్లేజ్ దెబ్బతినిపోవడం కార్ట్లేజ్ ఎముకలు విపరీతంగా వస్తాయి. ఎముకలు గుల్లబారిపోవడం చూడండి, హోల్స్ పెద్ద అవుతున్నాయంటే గుల్లబారిపోయాం కారణం. రాను స్టేజ్ పెరిగిపోతుంటాయి. డయాబెటీస్ వచ్చే రిస్క్ ఒబిసిటీ వల్ల 80% పెరిగిపోతుంది. 80% షుగర్ రావడానికి. ఒబిసిటీ వచ్చిందంటే 80% షుగర్ వచ్చినట్లే. ఇన్సులిన్ పని చేయకుండా అయిపోతుంది, లావు అయిపోద్ది. అందానికి ఆటంకం, స్ట్రెచ్ మార్క్స్ వచ్చేస్తాయి లావు అయిపోద్ది. డెలివరీ అయితే ఓన్లీ బొడ్డు కిందే వస్తాయి స్ట్రెచ్ మార్క్స్. లావు అయిన వాళ్ళకి పొట్టలకి, తొడకి, పెరలకి, సేటికి, ఎక్కడ జబ్బలకి, చాంకలకి ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తాయి స్ట్రెచ్ మార్క్స్. లావు అయిపోద్ది. రకరకాల ఎక్కడ పడితే అక్కడ 5-6 అంగుళాల సార్లు అట్లా పడిపోతూ ఉంటాయి. ఎందుకు వస్తాయంటే చర్మం లోపల పొరలో, ఇది పై పొర,
చర్మం లోపల పొర ఈ రెండు మొత్తం ఒక చర్మమే. చర్మం లోపల పొరలో మెష్ ఉంటుంది అన్నమాట. ఆ మెష్ కింద చర్మం కింద ఇక్కడ చర్మం అయిపోయింది. చర్మం కింద కొవ్వు కణాలు ఉంటాయి, ఫ్యాట్ వాల్స్. ఈ కొవ్వు కణాల్లో కొవ్వు పేరుకునే కొద్దీ దీని సైజు పెరుగుతుంది. దీంట్లో ఈ సైజు కంటే ఈ సైజు పెరిగింది. ఈ సైజు పెరిగే కొద్దీ మన సైజు పెరుగుతూ ఉంటుంది. గాలి ఉదయ కొద్దీ బోర సైజు పెరిగినట్లే దీంట్లో కొవ్వు పేరుకునే కొద్దీ మన సైజు పెరుగుతుంది. ఇది మజిల్. దేనికన్నా ఎముక ఉంటుంది, అది ఆర్టరీ. చికెన్ 65 ఎట్లా పట్టు తింటానికి కండ ఎముక, ఎముక పైన కండ, కండ పైన కొవ్వు, కొవ్వు పైన చర్మం. అందుకని ఫ్యాట్ లెస్ చికెన్ అంటాడు కదా. ఫ్యాట్ లెస్ చికెన్ అంటే స్కిన్ తీసేసాడు, ఫ్యాట్ తీసేసాడు. ఇక్కడి నుంచి ఎముక, ఈ కండతో అమ్ముతారు మీకు చికెన్ తినేటప్పుడు. ఇది తీసేస్తా అంటే అందరికి లావ్ అయిన వాళ్ళకి ఎముక అంతే ఉంటుంది, ఎముక పైన మజిల్ అంతే ఉంటుంది. మజిల్ పైన ఇది పెరుగుతా ఉంటుంది అన్నమాట. ఇవి ఈ ఏరియా పెరిగే కొద్దీ దీని దగ్గర ఇది సాగాలి. ఇది పెరిగే కొద్దీ దీనికి అనుకూలంగా సాగితే మార్పులు రావు. ఇది ఎక్కువ పెరుగుతున్నది స్కిన్ లో ఈ బ్యాండ్స్ సాగే గుణం లేవు. ఎందుకు సాగే గుణం కోల్పోతాయి? నీళ్లు తాగక. నీళ్లు తాగటానికి కూడా కొంతమందికి మరి కుదరదు కదా. నీళ్లు తాగాలంటే ఇక నీళ్ళు టేస్ట్ బాగోవాలి పాపం. అందుకని నీళ్లు తక్కువ తాగే వాళ్ళకి స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. డ్రై అయిపోయి బ్యాండ్స్ పెరిగిపోతాయి. ఎండు పుల్ల టపక్కని పెరిగినట్టే నీళ్లు తాగిన వాళ్ళందరికీ బ్యాండ్స్ పగిలిపోతాయి. పేలిపోతే స్ట్రెచ్ మార్క్స్ వచ్చేస్తాయి. మనం చెప్పే నీళ్లు బాగా తాగుతూ మంచి ఆహారం తినే మన బాధవలసి 20-30 కేజీలు వెయిట్ పెరిగినా మళ్ళీ స్ట్రెచ్ మార్క్స్ రావు. డెలివరీ అయితే స్ట్రెచ్ మార్క్స్ వస్తే రావండి. కొట్టి కింద రావా? నోటికి 100% మందికి వస్తాయి. కానీ మనం చెప్పిన నియమాలు ఫాలో అయ్యే ఆడవాళ్ళకి రావు. అనారోగ్య లక్షణం స్ట్రెచ్ మార్క్ రావడం అనేది. అంటే అందరూ అట్లా ఉన్నారని అర్థం. ఆరోగ్యవంతమైన స్త్రీకి డెలివరీ అయినా ఒక సారం ఉంటుంది నోటికి. మంచినీళ్ళు బాగా తాగి మంచి ఫుడ్స్ తింటుంటే నట్స్ ఫ్రూట్స్ స్ట్రెచ్ మార్క్స్ రావు. అందుకని మంచినీళ్ళు బాగా తాగండి, స్ట్రెచ్ మార్క్స్ రావు. వచ్చినాయో పోవే కాదు. లావ్ అయితే గజ్జల్లో చక్కలు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. గారాడి చోటలు ఉండి పొరుసుకుపోవటం, దురదలు రావటం, నల్లగా అయిపోవటం, అన్ని రకరకాల ప్రాబ్లమ్స్. లివర్ కూడా పోపట్టేస్తుంది. ఇలా ఉండాల్సిన లివర్ ఫ్యాటీగా అయిపోతుంది అన్న. ఫ్యాటీ అయితే సోమరుడు. ఫ్యాటీ లివర్ అనేది 30% మందికి ఉంటున్నది. 40% లావుగా ఉన్న వాళ్ళని ఇప్పుడు 100 లావుగా ఉన్న వాళ్ళని తీసుకుంటే 75% మందికి ఫ్యాటీ లివర్. మీరు చూసుకో, కానీ తెలియదు మీకు. లివర్ ఫ్యాటీ అయిందని సోమరుగా పడుతుంది. 13 రకాల క్యాన్సర్స్ వచ్చే రిస్క్ ఒబేసిటీ కలిగిస్తున్నారు ఇక్కడ. క్రానిక్ కిడ్నీ డిసీజ్, కిడ్నీలు కూడా డ్యామేజ్ అవుతాయి. బిస్టల్ హై బీపీలు వచ్చేస్తాయి. ఇలా ఉండాల్సిన రక్తనాళాలు ఇంత వెడల్పులో బ్లడ్ వెళ్ళాల్సింది ఇంత నేరో అయిపోతాయి. బ్లడ్ వెజల్స్ లావ్ అయిపోయింది. డబుల్ రోడ్ అలా డొంక రోడ్ అంత నేరో అయిపోతాయి. ఇక ఒబేసిటీ వచ్చే కొద్దీ రక్తనాళాలు వ్యాకోచం తగ్గిపోతూ ఉంటుంది. కానీ హై బీపీ అవ్వడం, ప్రెషర్ వల్ల కూడా ఎరుకలో బ్లడ్ వెళ్ళాలని ప్రాబ్లం వచ్చేస్తుంది. అందుకని హై బీపీ. గుండె కూడా ఎన్లార్జ్ అవుతుంది, లావ్ అయిపోతుంది. 57 కేజీలు 58 కేజీలు హార్ట్ డిజైన్ చేయబడింది. నేను 100 కేజీలు పంపు చేయబట్టే ఎంత వస్తాయి. అందుకని హార్ట్ మీద లోడ్ పడుతున్నా. కాబట్టి హార్ట్ శాతం ఒబేసిటీ 60% ముందు జబ్బులు వచ్చేసినాయి. ఇవన్నీ అధిక బరువు వల్ల వచ్చే అనర్థాలు. అందుకని ఒబేసిటీ అనేది పెరిగే కొద్దీ ఇండైరెక్ట్ గా తెలియకుండా సైడ్ ఎఫెక్ట్స్ మెల్లగా స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే మీరు కొన్ని వచ్చి ఉంటాయి, కొన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటివన్నీ ఇప్పటి నుంచి జాగ్రత్త పడితే భవిష్యత్తులో రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడు ఇట్లా ఉండాలి నా బాడీ, నేను ఇంతే ఉండాలి, నా షేప్ ఎట్లాగే ఉండాలి,
ప్రపంచ సుందరకాండ 103 దేశాలు ఆడొచ్చేదో అందాల పోటీలు బాగుంది. ఇక్కడ అందరు టీవీల్లో సెల్ ఫోన్లో బాగా చూపించారు కదా. అసలు ఒక్కడికన్నా తొడ అనుకుంటున్నాడు. ఒక్కడు తొడకి తొడక మధ్యలో 2 అంగుళాలు ఆడేంత. చూడండి వాళ్ళందరికీ ఇంతే వెయిట్ ఒక్క 200 గ్రాములు ఎక్కువ పనికిరారు ఆ పోటీ పని ఉండాలంటారు. ఉంటుంది కాబట్టి మైండ్ లో మెయింటైన్ చేయగలుగుతారు. అట్లాగే మనం కూడా ఆరోగ్యంగా ఉండాలనుకున్నప్పుడు షేప్ ఎట్లా ఉండాలనుకుంటే అనుకోకపోతే ఉండలేరు. ఇప్పుడు మీరు 58 కేజీలు ఉండవచ్చు ఐడియల్, కానీ నేను పెరిగినట్టు చూసుకోకూడదు అనుకుంటున్నాం కాబట్టి ఒక 1/2 కేజీ తక్కువే మెయింటైన్ చేస్తాం. కేజీ అని బరువు తగ్గాలంటే మీరు ఆచరణ చేయాల్సిన విషయాలు. మగవారికి ఆడవారికి ఒక రోజుకు శరీరానికి కావాల్సిన శక్తి పెంచింది. అందరూ ఇంట్లో కూర్చుని నీడపట్టణం చేసుకునే పనులకి ఆడవారికి 1800 శక్తి కావాలి, మగవారికి 2400 శక్తి. 1800 కాను ఆడవారు 2000 తిన్నారు. ఈ 200 ఎక్కువైపోయింది. ఈ ఎక్కువైన 200 ఆహారముగా నిలవ ఉంటే ఆహారం చెడిపోతుంది. అందుకని మన శరీరం ఎక్కువైన 200ని కొవ్వుగా మార్చేస్తుంది. దాచుకోవటం కోసం చెడిపోయిన రూపంగా మార్చేస్తుంది. ఈ 200ని ఎక్కువైన ఆహారం 2 ఇడ్లీలు ఎక్కువైనవి 200 అంటే 2 ఇడ్లీలు కదా, ఇంత ప్లేస్ వేస్ట్ అవుతుంది. 2 ఇడ్లీని కొవ్వుగా మార్చేసి చిన్న అంగుళం ప్లేస్ లో పెట్టేస్తాను. ఫ్యాట్ సార్ కన్వర్ట్ చేసేసి ఈ రోజు 200 ఎక్కువైంది, 200 దాచేసింది బాడీ. రేపు ఆదివారం వస్తున్నది 400 ఎక్కువైంది, ఈ 400 ఎక్కువగా మార్చి దాచేస్తుంది. అట్లా 7700 ఎక్కువైతే ఇడ్లీ 100 అండి, 2 ఇడ్లీ 200. ఆదివారం అడిగిన బిర్యానీ తిన్నా 400 ఎక్కువైంది. అట్లా ఆహారం ద్వారా వచ్చే శక్తి 7700 ఎక్కువైంది అనుకోండి. 7700 శక్తి నుంచి ఆహారాలన్నీ కొవ్వుగా మార్పు 1 కేజీ కొవ్వు పెరుగుతుంది. 7700 కిలో క్యాలరీస్ ఎక్సెస్ అయితే 1 కేజీ ఫ్యాట్ కింద మీరు పెరుగుతారు మీ లోపల. ఎవరైనా ఉండవలసిన బరువు కంటే కొంచెం పెరిగారు అంటే మీ శరీరం లోపల మీకు అవసరమైన దానికంటే మీరు ఎక్కువ తింటున్నారని అర్థం. పెరిగిన వాళ్ళందరూ అంతే. మగవాళ్ళు 2400 కావాలి వచ్చిన పనులకి, వాళ్ళు 2400 ఎక్కువ తింటానే ఉంటాం. మేము హైట్ తక్కువ, 1800 చాలు మాకు, మేము 1800 తింటున్నాం. ఎందుకంటే తక్కువ తింటాం, అంటే కరెక్ట్. తగ్గాలి 1800 కావాలి స్త్రీలకి. 1800 తింటే పెరగం మెయింటైన్ అవుతాం. 1800 కంటే తగ్గించి తినాలి ఇప్పుడు తగ్గాలంటే. కానీ ఆడవారు 1000 తినేస్తే సరిపోతుంది. ఒక 500 స్టోర్డ్ ఫ్యాట్ నుంచి వాడుకుంటే తగ్గుతారు. మగవారికి 2400 కావాలి. ఒక 1400 మీరు తినండి, 1000 స్టోర్డ్ ఫ్యాట్ నుంచి కరిగించుకునే అవకాశం కలుగుతుంది. మీరు వెయిట్ తగ్గాలంటే బాడీకి కావాల్సినంత ఆహారం మనం తినటం బదులుగా కావాల్సిన దానికంటే కొంత తగ్గించి తిన్నప్పుడు, కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు 2 నెలలు లాక్డౌన్, ఉద్యోగం లేదు, జీతం రాదు కాబట్టి అప్పుడు 2 నెలలు దాచుకున్న బ్యాంకులో డబ్బు తెచ్చి వాడుకున్నాం. సేమ్ 1800 కానీ 1000 తిన్నారు ఆడవారు, 800 నిల్వ ఉన్న కొవ్వు నుంచి కలుగుతుంది. 1400 కానీ 2400 కానీ 1400 తింటాం. ఒక 1000 నిల్వ ఉన్న కొవ్వు నుంచి కలుగుతుంది. ఇట్లా స్టోర్డ్ ఫ్యాట్ నుంచి బర్న్ అవుతుంటే వెయిట్ లాస్ కూడా జరుగుతూ ఉంటుంది. 7700 మీరు బర్న్ చేస్తే 1 కేజీ ఫ్యాట్ లూజ్ అవుతారు. వెయిట్ తగ్గాలన్నప్పుడు మీకు కావాల్సిన ఆహారాన్ని తగ్గించుకుని తినవచ్చు. కావలసినంత ఎనర్జీ అందించుకుంటూ తగ్గించి ఎనర్జీని ఇచ్చేటట్టు తినవచ్చు. దీని ఒక్కదాన్ని తగ్గించాలి వెయిట్ తగ్గాలని, కానీ మిగతా పోషకాలు తగ్గించకుండా తినాల్సిందే. ఎందుకంటే ఆరోగ్యకరంగా ఉండాలి. ప్రోటీన్ 1 కేజీ బరువు 1 గ్రాము కాస్తుంది. 52 కేజీలు, నాకు 52 గ్రాములు ఏం కావాలా? మీరు 80 గ్రాములు
కావాలని తింటారు. మీరు వెయిట్ తగ్గాలని రొటీన్ తగ్గించారా సడన్ వస్తుంది. ఇది ఒక్కటే తగ్గించాలి, మిగతావేం తగ్గించుకోవడం. 50 గ్రాములు ప్రోటీన్ ఆడవాళ్ళకి 50 కేజీలు ఉండాలంట పూర్వం రోజుల లెక్కలేదు. మగవాళ్ళు 60 కేజీలో ఉండాలన్న కానీ 40 గ్రాములు దేని గవర్నమెంట్ లెక్కలేదు. ఫ్యాట్ 20 గ్రాములు అంత కావాల్సిందే మీకు ప్రతిరోజు. కాల్షియం మగ పెద్ద 400 ఎంజీ కావాలి, పిల్లలకి 1000 ఎంజీ కావాలి. పిల్లలకి 1000 ఎంజీ, పెద్దలు కావాలి, గర్భిణీలు 1000 ఎంజీ కావాలి కాల్షియం. మీరు వెయిట్ తగ్గాలంటే తినాల్సిందే. పైన 28 ఎంజీ కావాల్సిందే కంపల్సరీ. అట్లాగే విటమిన్ ఏ 900 మైక్రోగ్రామ్స్, విటమిన్ B1 B2 ఇది కావాల్సిందే. ఇవి తగ్గించకూడదు ఎప్పుడు, ఇవన్నీ అందేటట్టు మీరు తినాలి. B3 B5 కావాల్సిందే. ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి 40 ఎంజీ ఫోలిక్ యాసిడ్ కావాల్సింది. విటమిన్ B12 కావాల్సిందే. ఫైబర్ 40-50 గ్రామ్స్ పర్ డే కావాల్సిందే. ఇవన్నీ పోషకాలు మీరు అందేటట్టు తినాలి. వెయిట్ తగ్గాలి అంటే ఈ పోషకాలు అందకుండా తిని తగ్గారా మీకు సమస్యలు వస్తాయి. వీటన్నిటిని అందించేటట్టు మీరు తిని తగ్గితే హెల్దీగా తగ్గుతారు. ప్రపంచంలో 100 కోట్ల మంది ఉపకాయలు. ఉండవలసిన బరువు కంటే 10-15 కేజీల కంటే ఎక్కువ ఉన్నవారు 100 కోట్ల మంది. 800 కోట్లలో 10-15 కేజీల కంటే ఎక్కువ ఉన్నవాడు 100 కోట్ల మంది. ఈయన 50 కేజీలు బరువు ఉన్నాడు, 50 కేజీలు మూట మోస్తాడు. ఈయన మూట 50 కేజీలు అదనంగా మోసుకుంటున్నాడు. ఇంకేం మూట మోస్తాడు చెప్పండి? అది నిరంతరం మోసే మూట. ఈయనైతే కలిసి తిప్పేసుకోవచ్చు మూట, తెంపడానికి కుదరనమాట. అందుకని నిరంతరం పోయాడు. అందుకని అప్పు ఆస్తి కాదు, లావు బలము కాదు అంటారు పెద్దలు. అప్పు ఎప్పుడు ఆస్తి కాదు, లావు ఎప్పుడు బలం కాదు. లావుగా అంటే బలం కాదు, అది అప్పు ఎప్పుడు ఆస్తి అవ్వదు, అలాగే లావు ఎప్పుడు బలం. హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలంటే ఆచరించాల్సింది పంచ ప్రణాళిక. మొట్టమొదటిది మొలకలు బాగా తినాలి. ఎందుకు మొలకలు బాగా తినాలంటే గింజకు మొక్క కట్టేసరికి గింజలో ఉండే పోషకాలను పెరుగుతాయి. బయటకు వచ్చిన మొక్క అంతా బోనస్ లాగా వచ్చింది గింజ నుంచి. అందుకని గింజలో ఉండాల్సినవన్నీ ఉన్నాయి, బయటకు వచ్చిన మొక్కలతో బోనస్. అందుకని గింజకి పోషకాలు అవుతాయి. 2 ఎండు గింజల్లో ఉండే పోషకాలు మొక్క వచ్చిన గింజలో ఉంటాయి. అందుకని మొలకలు కట్టడం వల్ల 2 ఎండు గింజలు తింటే వచ్చిన ఫలితాలు, ఒక మొక్క వచ్చిన గింజలోని 2 గింజల ఫలితాలు వచ్చేస్తాయి. ₹2 అయిపోతుంది మొక్క వచ్చేసే. అందుకని ఒబిసిటీ ఉన్న వారికి లావు పెరగకూడదు, పోషకాలు బాగా కట్టాలి. అందుకని మీకు పోషకాలు తక్కువ ఎక్కువ పోషకాలు అందించాలని చేసి తీసుకుంటే తక్కువ ఆహారం ఎక్కువ పోషకాలు వచ్చేస్తాయి. అందుకని ఒబిసిటీ ఉన్న వారికి లావు పెరగకుండా పోషకాలన్నీ అందాలంటే స్ప్రౌట్స్ బాగా చేసుకుని తినండి. అందుకని స్ప్రౌట్స్ తింటే ప్రోటీన్ 25% ఉంటుంది. హార్మోన్స్ బాగా తయారవుతాయి. అందుకని అందరికీ హార్మోన్స్ లోపం రావడానికి కారణం ప్రోటీన్ డెఫిషియన్సీ. కానీ ప్రోటీన్ డెఫిషియన్సీని పోగొట్టుకోవాలి అంటే స్ప్రౌట్స్ బాగా తినాలి. అందుకని ఏ విత్తనాలు మొలకట్టుకోవచ్చు అనేది ఇక్కడ అన్ని రకాల విత్తనాలు, ఆ ఎండు విత్తనాల్లో ఉంటే పోషక శక్తి ఎంత అనేది అన్నిటికీ ఇవ్వడం జరిగింది. అసలు బొబ్బరు, శనగలు, ఉలవలు, రాగులు, సజ్జలు, క్యాలరీస్ ఎంత ఉంటాయి ఒక్కొక్క రకంలో. వీటిని మనం స్ప్రౌట్ చేసుకున్నప్పుడు ఈ రకాలు బాగుంటాయి. స్ప్రౌటింగ్ చేసుకునే ప్రొసీజర్ ఇది. గింజల్ని నానబెట్టడం, కడగటం, ఆరబెట్టడం, స్ప్రౌట్ మేకర్ లాగా పుట్టులాగా కూడేసి మొక్కలను కూడా వచ్చేస్తాం. మొలకట్టే విధానం బట్టి. అందుకని ప్రతిరోజు మీరు గింజల్ని మొలకట్టి బాగా తినాలి.
మీకు బలం పెరుగుతుంది, హార్మోన్స్ తయారవుతాయి, మీకు మజిల్ బాగా పని బిల్డ్ అవుతుంది, అనేక రకాల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. మంచి ఆహారం తిని వెయిట్ తగ్గింది. అందుకని ఇట్లాంటి ఆహారాలు తినకుండా వెయిట్ తగ్గేది మీకు నష్టం. ఇక రెండవది, పుల్కాతో కూర ఎక్కువగా తినవచ్చు. పుల్కాతో అన్న పుల్కా ఎందుకు అన్నం మానేసేయాలి? ధాన్యాలలో శక్తి తీసుకుంటే 100 గ్రాములు ఇట్లా ఉంటాయి. ఏ గింజలు తీసుకున్నా సగటున ధాన్యాల్లో లభించే శక్తి 340-350 మధ్యలో శక్తి. 340-350 కిలో క్యాలరీస్ సగటున గింజల్లో. మీరు బియ్యం అన్నం వండుకోవడం మానేసి జొన్నలు వండుకున్నా, మానేసి కూరలు వండుకున్నా, ఏ ముద్ద వండుకు తిన్నా శక్తి సగటున ఒకటి, పెద్ద ఎక్కువ తేడా రాదు. అందుకని బరువు తగ్గాలంటే ముద్దలు మానేయండి, అన్నాలు మానేయండి. అన్నం బదులు పుల్కాలే తినండి అంటారు. అందుకని అన్నానికి పుల్కాకి డిఫరెన్స్ ఎలా ఉందని చూడాలంటే సగటున 340 శక్తి గారు కేవలం. ప్రతి బియ్యపు డబ్బాలో ఒక కొలత గ్లాసు ఉంటుంది ఆడవారికి. ఒక మనిషికి ఒక గ్లాస్ చొప్పున కొలత గ్లాస్, గిద్ద గ్లాసు, స్టీల్ గ్లాసు, 3 గ్లాసు పోస్తారు కదా. ఒక గ్లాసు బియ్యం ఎంత శక్తి ఉంటుంది అని చూస్తే ఒక గ్లాసు 150 గ్రాములు తూకం వేస్తే కేజీ బియ్యానికి 7 గ్లాసులు తూగుతాయండి మీరు బియ్యపు డబ్బాలో వేసే గ్లాసు. కాబట్టి ఒక గ్లాసు బియ్యం 500 శక్తి. మీరు ఒక గ్లాసు బియ్యం ఒక మనిషికి పోసిన దానివల్ల అన్నం ఉడికాక అన్నం తింటే గ్లాసు బియ్యం ఉడికిన తర్వాత మనకు వచ్చే అన్నం ద్వారా శక్తి 500. లంచ్ లో మీరు ఒక గ్లాసు బియ్యం అన్నం తింటే 500 శక్తి వస్తుంది. అదే ఒక పుల్కా తింటే 70 శక్తి వస్తుంది. 20 గ్రాములు 18 గ్రాములు పిండి అట్లా పడుతుంది పుల్కా. చూద్దాం, 20-22 గ్రాములు సాగుతుంది. అన్నంగా తింటే 500. ఇక్కడ చూడడం చూడండి, ఒక చిన్న గ్లాసు బియ్యం 500 శక్తి. ఒక పుల్కా తింటే 20 క్యాలరీస్, 20 గ్రామ్స్ పిండి 570 శక్తి ఒక పుల్కాకి. మీరు ఇక్కడ 2 పుల్కాలు తింటే 140. తప్పనిసరి అయితే 2వ పుల్కా పెట్టుకోండి, కానీ 140. అదే మీరు అన్నముగా తింటే 500, పుల్కాలు తింటే 140. డిఫరెన్స్ చూడండి. మరి 360 క్యాలరీ, 140 లేండి పొరపాటు మాట్లాడబడి 300 శక్తి ఎనర్జీ అనేది సేవ్ చేయడం జరుగుతుంది. అన్నం తింటే 500, పుల్కాలు తింటే 140, 360. అన్నం మానేసి పుల్కాలు తింటే మీరు రెడ్యూస్ చేసే అవకాశం 360ని సింపుల్ గా మీరు తగ్గించగలుగుతున్నారు శక్తిని. 2 పూటలు అన్నం తిన్నాం 800 శక్తి. 2 పూటలు అన్నం తింటే పొద్దున ఒక లంచ్ లో ఒక గ్లాసు బియ్యం అన్నం, డిన్నర్ లో ఒక గ్లాసు బియ్యం అన్నం. ఇప్పుడు లంచ్ 500, డిన్నర్ 1000 శక్తి. 2 పూటల 1000 క్యాలరీస్ తినేస్తాం. అందుకని అన్నిటికంటే మీరు వెయిట్ పెరగడానికి మీకు లోపలికి ఎక్కువ వెళ్ళింది బరువు పెరగడానికి ఫస్ట్ అన్నమే. అందుకని ఎక్కువ మంది ఇండియాలో బరువు పెరిగేది కేవలం అన్నం ఎక్కువ తినేటువంటి. అన్నము తినే అర్హత మనుషులకు లేదు ఈ రోజుల్లో ఉద్యోగ వ్యాపారం. పూర్వం రోజుల్లో మీ తండ్రులకి తాతలకు ఉంది, వాళ్ళు పొలం పని చేస్తున్నారు, బరువు మోసారు కాబట్టి అన్నం తిన్నారు, పని చేశారు. మనం అన్నం తిని కూర్చుంటున్నాం. కూర్చుని తినే వారికి అన్నం, కూర్చుని చేసే పనుల వారికి అన్నం తినాలి. మీరు చేసే తేలిక పనులకి పొలక కష్టపడాలా 1000 శక్తి. 2 పంటల నుంచి 7 కలపగా 2 పూట్ల పుల్కాలు కానీ 280, 720 కిలో క్యాలరీలు సేవ్ చేసుకోవచ్చు. అంటే తగ్గించవచ్చు. 720 ఎక్సెస్ అయిపోతున్నారు మీ రోజు. ఈ 720 కన్వర్ట్ అయిపోతుంది ఫ్యాట్. అందుకని ఇప్పుడు స్కూల్స్ లో పిల్లలు చూసుకుంటే పల్లెటూళ్ళలో పిల్లలు ఇప్పుడు ఈరోజు గిన్నెస్ వరల్డ్ రికార్డ్ నమస్కారం చేశారు. గిరిజన సందూరు సీతారామరాజు
ఆ అడవుల్లో ఉండే గిరిజనుల పిల్లలు అందరూ వచ్చారు. అసలు 25,000 మంది పిల్లల్ని తీసుకొస్తే అమ్మాయిలు, అబ్బాయిని లావుగా ఉండాల్సిన దానికంటే 4, 5 కేజీలు ఎక్కువ ఉన్నవాళ్ళు కూడా కనపడలేదు అసలు 25,000 మంది. వాళ్ళందరికి పెళ్లిళ్ళు అయింది. శుభ్రంగా పెరిగిపోతున్నారు. అక్కడి నుంచి బ్యాడ్ హ్యాబిట్స్. ఈరోజు పాటలు ఆడతాం, తిరగడం ఏదో చేస్తారు. కానీ ఇక్కడ మనం చూడండి అసలు అక్కడ ఉండే పని లేదు, ఆటోమేటిక్గా పెరిగిపోతున్నాయి. ఎవ్వరు తీసుకోండి 80% ఎందుకు లావ్ అయిపోయారు? చిన్నప్పుడు ఆడుతున్నాం, పాడుతున్నాం, గంతులేస్తున్నాం, ఎగురుతున్నాం. అప్పుడైతే నేను పని చేయట్లేదనే ఈక్వేషన్ తెలుసుకోకుండా తినేస్తుంది. అందరు పెరుగుతూ ఉన్నా సరే కనపడుతున్నా ఎవ్వరు శ్రద్ధ పెట్టలేదు. మళ్ళీ ఎంత పెరిగినా మీ బాడీలో కొన్ని వస్తువులు, దుస్తులు హెచ్చరిస్తే నువ్వు పెరుగుతున్నావు జగం. ఎలా హెచ్చరిస్తే తెలుసండి? మగవాళ్ళకి బెల్ట్ మల్తాడు హెచ్చరిస్తుంది. కొంచెం బస్సు పెరిగేసరికి అది టైట్ అయి పట్టదు, దాన్ని పోసేసి కొత్తది కడతారు. బెల్ట్ బెజ్జాలు హెచ్చరిస్తాయి. బెజ్జం పట్టుపోతే వాడు బెల్ట్ ఇచ్చినాడు 5-6 బెజ్జాల ముందే ఎక్స్ప్రెస్ ఇస్తాడు, బెజ్జానికి పెరుగు, ఆ బెల్ట్ మాత్రం పెట్టుకోవాలి. ఆడవారి జాకెట్ వెనక ముందే 4 కుట్లేసి ఎక్స్ట్రా పెట్టుకుంటారు. కేజీ పెరిగాకపోతే ఒక పిన్నీస్ తీసుకొని ఒక లైన్ లాగేయటం. 8 కేజీలైనా కరగవచ్చు, కానీ ఈ మాత్రం పోకూడదా? అందుకని అట్లా పెరుగుతున్నప్పుడు అవి చక్కగా హెచ్చరిస్తున్నాయండి. జాగ్రత్త పడండి అని చెప్తుంటే కూడా మనం మారకపోతే అట్లా. అందుకని మీరు వెయిట్ మెయిన్ గా పెరిగేది రైస్ తినేసేసి, అందుకని అన్నం మానేసి పుల్కా తింటే 720 క్యాలరీలు మీరు తెలియకుండా 2 పూటలు అన్నం తినేసారు. మీరు అన్నాను లావై డాక్టర్ ఎవరు తగ్గాలని చెప్పి సాయంకాలం పుల్కాకి వచ్చారు అన్నం మానేసి. ప్రజలు మాత్రం అన్నదండి అది కూడా ఎక్కువ. అందుకని ఫస్ట్ రైస్ మానేసేయండి, పుల్కా తింటాం. పుల్కా కూడా మాకు ఇప్పుడు ఎక్సర్సైజ్ అనిపించి మేము పుల్కా తింటాం, రొట్టి కూరలు తినేస్తాం. మనం చేసే పనికి తగ్గట్టు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇక కూర ఎక్కువ తినాలి పుల్కాలకి. కూరగాయలు 100 గ్రాములు తీసుకుంటే శక్తి 20 కిలో క్యాలరీలు. 100 గ్రాముల కూరగాయల్లో సగటును లభించే శక్తి చూడండి. ఏ కూరగాయలు ఎంత ఉంది? ఒకే స్లైడ్ అన్ని కూరగాయల ఫోటోలు ఇచ్చాము. యావరేజ్ 20. 100 గ్రాముల ధాన్యాలు యావరేజ్ 340. 100 గ్రాముల ధాన్యాలు, 100 గ్రాముల కూరగాయలు 20. ఎక్కడ 340, ఎక్కడ 20 అండి. ఇండివిజువల్ స్లైడ్స్ ఇవ్వక్కర్లేదు, నాకు చూసిన స్లైడ్ సరిపోతుంది. 20 కిలో క్యాలరీస్, 100 గ్రామ్స్ వెజిటబుల్స్. లీఫీ వెజిటబుల్స్ 100 గ్రాములు తీసుకుంటే 35-40 కిలో క్యాలరీస్. సగటు ఆకుకూరలు ఈ ఆకుకూరలు ఎంత శక్తో ఇక్కడ ఉంటుంది మనం తినే సగటున. సేమ్ ఇండివిజువల్ స్లైడ్ ఇది. మరి కూరలు వండుకునేటప్పుడు నూనె వేస్తున్నారమ్మా, నూనె పోస్తున్నారమ్మా? పోయిటమేనా? 1 గ్రామ్ ఆయిల్ 9 శక్తి, 100 గ్రాముల ఆయిల్ 900 శక్తి. 1 గ్రామ్ 9 శక్తి, గుర్తుపెట్టుకో. 100 గ్రాములు ధాన్యాలు యావరేజ్ ఎంత? ఇప్పుడే చెప్తుంది కదా 340. 100 గ్రాముల లీఫీ వెజిటబుల్స్ 35-40. 100 గ్రాముల వెజిటబుల్స్ 20. 100 గ్రాముల ఆయిల్ ఎక్కడ 340, ఎక్కడ 20, ఎక్కడ 40, ఎక్కడ 900 అండి. అన్నిటికంటే ఎక్కువ క్యాలరీలు ఆయిల్ వచ్చేస్తుంది. అందుకని ఊరికే పెరిగిపోయేది ఆయిల్ వాడటం వల్ల. అందుకని మీరు ఫస్ట్ వెయిట్ పెరిగేది అన్నం వల్ల, సెకండ్ వెయిట్ పెరిగేది ఆయిల్ వల్ల. అంటే మీ బాడీ లోపలికి 1800 క్యాలరీస్ కావాలంటే క్యాలరీ కౌంట్ జమ్మన పెంచే ఫస్ట్ ఐటమ్ రైస్, సెకండ్ ఐటమ్ ఆయిల్. డే మొత్తంలో మీరు లెక్క చూస్తే ఈ రెండింటిని కట్ చేయగలిగితే
మేజర్గా క్యాలరీ కటింగ్ అయిపోతుంది. క్యాలరీ ఇంటేక్ కట్ చేసుకోవాలంటే రైస్ ఆయిల్ అది మీకు ఎక్కువ వెళ్ళేది. అందుకని ఆయిల్ మానేయండి. మరి ఉప్పు 0 క్యాలరీస్. కానీ 1 గ్రాము ఉప్పు మీరు తింటే లోపల పేరుకుంటే 1 గ్రాము ఉప్పు నీకు 80 గ్రాముల నీళ్లు పేరుకుంటాయి. మట్టికి నీరు పేరుకుపోయి మీరు వెయిట్ పెరిగిపోతారు అంతే. ఎంతంత ఇప్పుడు పక్క ఆవకాయ పెట్టారని బాగా 3 రోజులు అనేక తింటాను. మీరు అన్నం ఆవకాయ తిన్నాను నచ్చుకున్నాం. కొద్దిగా ఏం ఫ్యాట్ లేదు. కానీ మీరు 2 కేజీలు కేజీన్నర పెరిగిపోతారు 3 రోజులు. 1 కేజీన్నర పెరుగుతారు. ఎందుకంటే ఆవకాయ ద్వారా ఎక్కువ పెరుగుతుంది. కేజీ ముక్కలకి ఆవకాయ ముక్కలకి ఎంత ఉప్పు వేయాలమ్మా? చూడండి, అందరూ సిలబస్ చదువుకున్నాడు. 1/2 కేజీ అంటే అక్కడికి వస్తుంది. నేను ఆవకాయ తింటే సగం ఉప్పు వెళ్ళిపోతుంది. 1 గ్రాము ఉప్పు 80 గ్రాముల నీళ్ళు పేరు చేస్తుంది. 10 గ్రాములు పేరుకుపోయింది అనుకోండి 800 ml వాటర్ స్టోర్ అయిపోతుంది. 800 గ్రాములు అంటే దగ్గర 30 కేజీ వెయిట్ పెరిగిపోతారు ఆవకాయ తింటే. ఆ ఉప్పు బయటకు వచ్చినప్పుడు మళ్ళీ 80 గ్రాముల నీరు బయటకు వస్తుంది. 1 గ్రాము 80 గ్రాముల నీరు చూద్దాం. అందుకని ఉప్పు బాగా పెరుగుతుంది వెయిట్. అందుకని ఆత్రంలో ఆయిల్ ఉప్పు లేకుండా పెడతారు ఇక్కడ. అందుకని అన్నం పెట్టకుండా పుల్కాలు పెడతారు. కూర అందుకని అంత ఎక్కువ పెడతారు. ఎంత కూర కన్నా వెయిట్ తరగదు. మరి మీ ఇంట్లో కంత ఉంటుంది, మా ఆత్రంలో కంత ఉంటుంది. చేతికి అంత కంతాలు పెట్టాలి. మీరు తగ్గడానికి వస్తే ఇది నిండా కూర పెట్టుకు తినాలి. కూర ఎంత తిన్నా వెయిట్ పెరగదు. ఇది కాన్సెప్ట్. తెలియదుగా మీరు పాపం. మరి ఉప్పు వల్ల వెయిట్ పెరిగిపోతున్నాను. నేను ఎప్పుడు 30 ఏళ్ళ నుంచి నేను చెప్తున్నాను. అందరూ చెప్పను ఉప్పు గురించి. ఇది ఈ మధ్య వచ్చింది 2 నెలలు. ఊబకాయ బారిన పడకూడదు అనుకుంటే తీపి కొవ్వు పదార్థాలే కాదు ఉప్పు తగ్గించండి. ఉప్పు ఎక్కువగా తింటే ఊబకాయ వచ్చే అవకాశం 334% పెరుగుతున్నట్టు లండన్లోని క్వీన్ మేరీ యూనివర్సిటీ అధికారులు వెల్లడించింది. ఇంతకీ రెండింటికి లింక్ ఏమిటి? ఉప్పు ఆకలిని పెంచడం ద్వారా ఎక్కువగా తినేలా తెస్తుంది. ముఖ్యంగా క్యాలరీ దండిగా ఉండే ఫాస్ట్ ఫుడ్, చిరుతిళ్ళు వంటివి అధికంగా తినడం పెరుగుతుంది. ఉప్పుతో దాహం పెరుగుతుంది. దీంతో కూల్ డ్రింకులు వంటి ఎక్కువగా తాగే అవకాశం. సోడియం మోతాదు ఎక్కువైతే ఇన్సులిన్, లెప్టిన్ వంటి హార్మోన్ అనే హార్మోన్ల సంఖ్య వ్యవస్థలో అస్తవ్యస్తమై కొవ్వు నిల్వలు ఉంటాయని ప్రోత్సహిస్తాయి. లెప్టిన్ అంటే ఆకలి లేకుండా ఆపే హార్మోన్. ఆకలిని కంట్రోల్ చేసే హార్మోన్ జైలు అవుతుంది ఉప్పు ఎక్కువ తింటే. ఆకలి వేయకుండా చేసే హార్మోన్ ఫెయిల్ అయిపోతుంది. అందుకని ఎంతకన్నా ఆకలి ఈ హార్మోన్ ఫెయిల్ అవుతుంది. బరువు నియంత్రణలో పాల్గొనే ప్రేగు బ్యాక్టీరియాను సోడియం అప్డేట్ చేస్తుంది. ఉప్పు తింటే ప్రేగుల్లో మంచి సొక్క నుంచి చచ్చిపోతాయి, చెడ్డ సొక్క నుంచి పెరిగిపోతాయి. చెడ్డ పెరిగినాయా 1 ఇడ్లీ తింటే 2 ఇడ్లీగా మారుతాయి. మీరు 1 ఇడ్లీ తినండి, అది 2గా మారుతుంది లోపలికి. మంచి బ్యాక్టీరియాలు ఎక్కువ ఉన్నాయా, మీరు 2 తినేసి 1 ఇడ్లీగా మారుతున్న లోపల. అందుకని కొంతమంది ఎంత తిన్నా తొందరగా ఉంటారు. కొంతమంది 1 ఇడ్లీ తింటారు, 9 ఇలా అవుతారంటే మీరు తిన ఒకటి లోపలికి తింటే 2 అవుతున్నాయి. మీ ప్రేగుల్లో బ్యాక్టీరియాలు మార్చేస్తే ఆ బ్యాక్టీరియా డ్యామేజ్ చేసేసేది ఉప్పు. మంచి ఉప్పు లేకుండా తింటే గుడ్ బ్యాక్టీరియా పెరుగుతాయి. ఇక్కడ బ్యాక్టీరియా సోడియం స్థిరస్థం చేసేస్తుంది. అధిక ఉప్పుతో ఒంట్లో నీరు అధికంగా బయటికి వెళ్లకుండా వెళ్ళదు కూడా వెళ్ళకుండా అయిపోతుంది ఒంట్లో నీరు. అందుకని పైగా స్వల్ప స్థాయిలో వాపు ప్రక్రియ కూడా ప్రేరేపితం కావచ్చు. ఇవన్నీ ప్రభుత్వం వరవడానికి పోవడానికి ఉప్పుదో. ఉప్పు వల్ల ఊబకాయ రావడానికి ఉప్పు మానేస్తే చాలా 8 రోజులు తగ్గితే ఇంక రాకుండా. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం తినకుండా అన్నం మానేయండి. అన్నం పూర్తిగా మానేసి పుల్లగా తినండి. ఎన్నాళ్ళంటే సన్నగా లేదా తినాల్సింది. ఐడియల్ వెయిట్ వచ్చేవరకు అన్నం మానేసి 1 నెల 2 నెలలు మానేసేస్తే అన్నం మీద బ్యాంగ్ వస్తుంది.
ఆ బెంగ ఎంతగా వస్తుందంటే అన్నం తినడానికి కళ వస్తా ఉంది. ఆ కళ వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఒక ముద్ద పెట్టుకోండి కానీ దాని జోలికి వెళ్ళకండి. మీరు ఎన్నాళ్ళు చేసిన తప్పేంటో తెలుసా? వెయిట్ పెరగడానికి మీ నాన్న చేసిన కష్టం మీరు చేయట్లా. మీ నాన్న వృత్తి మీరు వారసత్వంగా తీసుకున్నారా? మీ అమ్మ వృత్తి తీసుకున్నారా? ఎవరు తీసుకోవాలా? కానీ మీ నాన్న తిన్న అన్నం మాత్రం వారసత్వంగా తినేస్తున్నారు. మీ నాన్న పెట్టిన అన్నం, మీ అమ్మ నేర్పిన అన్నం మాత్రం వారసత్వంగా తినేస్తున్నారు. అదే రకంగా తింటారు. కష్టం చేసేటప్పుడు ఆ అన్నం, కష్టం చేయనప్పుడు అన్నం మానేయాలి. లాజిక్ మిస్ అయ్యాలి. ఇంకోటి ఇక్కడ ఉంది. మీరు భోజనం చేయడానికి కంచం పెట్టి కూర్చున్నారు. అన్నం ఎంత పెట్టుకుంటారు కంచంలో చేయి చూపించండి సుమారుగా. అది ఎవరైనా అన్నం ఎంత పెట్టుకుంటాము యథార్థంగా చూపించండి చేతులు. ఇంత పెట్టుకోండి. కూర ఎంత పెట్టుకుంటారు చేయి చూపించండి. అన్నం అంటే 2 చేతులు, కూర అంటే ఒక చెయ్యాలి. అందుకని నున్నగా అయ్యారు. సన్నగా అవ్వాలంటే ఏం చేయాలి? చెయ్యి కూర అంటే 2 చేతులు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత 2 బొక్కాలు పుల్కా పెట్టుకుని 1 కేజీ 3/4 కేజీ కూర పెట్టుకుంది అని కడుపు నిండా కూర తినండి. అందుకని మన ఆశ్రమంలో కేజీ వెజిటబుల్స్ ఇద్దరు వండుతారు. కూరలు ఎక్కువ తింటే జబ్బులు రావు. అది నేర్పుతున్నారు ఇక్కడ. ఇంట్లోకి వెళ్ళాక మీరు 4 ఇంట్లో ఉంటే తినేవారు 2 కేజీలు 2.5 కేజీలు వెజిటబుల్స్ మీరు వండాలి. ఆడవారు వస్తుంది. 4 ఉంటే ఇంట్లో 2.5 కేజీలు వెజిటబుల్స్ కటింగ్ అవ్వాలి. కూర రాజుగారు అంత కూరగాయలు మళ్ళీ కూర వండాలంటే గిన్నెలన్నీ మీకు కొత్తగా కొనుక్కోవాలి. మళ్ళీ అక్కర్లేదమ్మా, మీ ఇంట్లో అన్నం వండుకునే గిన్నె పెద్దది, కూర వండుకునే గిన్నె పుట్టది. అందుకని ఇక్కడి నుంచి గిన్నెలు మారిస్తే సరిపోయాయి. అన్నం వండుకునే గిన్నె కూర ఏంటమ్మా, కూర వండుకునే గిన్నె అన్నం ఏంటి గిన్నె సరిపోతుంది. ఇన్నాళ్ళు అన్నం వడ్డించుకోవడానికి అన్నం పెట్టారు, కూర వేసుకోవడానికి గంటి పెట్టారు. లేకుండా కొత్త తీసుకెళ్ళి కూరలో పెట్టండి, గంటి తీసుకెళ్ళి. మరి మీరు లావైన వాళ్ళందరూ ఏం పెట్టుకోవాలి? గంటి వేస్తామా? ఈ జన్మ ఒక స్పూను ఆ 2 అనకండి. ఎప్పుడన్నా అన్నదానికి కలిస్తే స్పూన్తో పెట్టుకోవాలా? నేను 3-4 సంవత్సరాలు స్పూన్తో అన్నం పెట్టుకోవడం చేసుకున్నా. అంతకుముందు గరిటితో పెట్టుకునేవాడు. అస్తం మానేసి ఎన్నో సంవత్సరాలు. స్పూన్తో పెట్టుకుంటే, గరిటితో పెట్టుకుంటే ఎక్కువ పెడుతున్నాను. స్పూన్తో అన్నం పెట్టుకున్నా. 1 స్పూన్ 1.5 స్పూనే. ఆ స్పూన్ అన్నం కూడా మనకు అవసరం లేదనిపించింది. అది మానేసాం. పుల్కా తినేవాడు, పుల్కా కూడా మానేసాం. ఇక భవిష్యత్తులో 2 సార్లు తింటానికి కూడా ఉండదు అనుకుంటా. ఒకసారికైనా ఏజ్ పెరిగే కొద్దీ తిండి తగ్గుతుంటే ఆరోగ్యం. మూడవది మొదటిది 1 పూట మొలకలు బాగా తినాలి. పడు కంపల్సరీ తినాలని పెట్టుకోండి. ఒక నైట్లో పుల్కా కూరలు కడుపు నిండా తినాలని పెట్టుకోండి. మూడవది ఫ్రూట్స్ బాగా తినాలి. ఎర్లీగా తినాలి. సాయంకాలం పెందలకాడ 6 గంటలకల్లా డిన్నర్ తినేస్తే ఫ్రూట్స్. ఈ డిన్నర్ ద్వారా వచ్చిన ఆహారం రాత్రి 9 పికప్ చేయదు. 6ంటికి మీరు పళ్ళు తిన్నారంటే 6ంటికి తిన్న పళ్ళ ద్వారా వచ్చే 400 శక్తి రాత్రి 10 ఖర్చు అయిపోతుంది. 9 10 గంటల నుంచి రేపు ఉదయం మళ్ళీ 8 దాకా తినేలోపు బాడీకి కావాల్సిన శక్తి నిలవన్న కొవ్వు నుంచి కరుగుతుంది. డిన్నర్ చేస్తే నైట్ ఫ్యాట్ బర్నింగ్ జరుగుతుంది. అదే 10 తిన్నారనుకోండి, ఇదే తెల్లవారిని సరిపోతుంది, కొవ్వు కరెంట్ ఆగిపోతుంది. అందుకని డిన్నర్ ఎర్లీగా డిన్నర్లో తినాల్సిన ఫ్రూట్స్ ఇలాంటివి. ఈ ఫ్రూట్స్ తింటే ఇవన్నీ లో క్యాలరీ ఫ్రూట్స్. ఇవన్నీ చాలా తక్కువ శక్తి ఇచ్చే పండినవి. 100 గ్రాముల ఫ్రూట్స్ యావరేజ్ 45 to 50 గ్రామ్స్. చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. ఫ్రూట్స్ అన్ని 45.
డిన్నర్లో ఇలాంటి ఫ్రూట్స్ అంటే టైంకి మార్పు చేసుకుంటే హెల్దీగా వెయిట్ తగ్గుతారు. ఇప్పుడు చూడండి, వెజిటబుల్స్ 20 శక్తి, లీఫీ వెజిటబుల్ 35-40, పళ్ళు 45-50 శక్తి, దుంపలు 90, చికెన్ మటన్ ఇవి 100 శక్తి, 30, ధాన్యాలు 350 యావరేజ్, నట్స్ 600, బాదం పిస్తా జీడిపప్పులు కానీ, నూనె 9. చూడండి, ఫుడ్ ఐటమ్స్ మనం తినేవన్నింటిలో క్యాలరీ కౌంట్ యావరేజ్ ఎట్లా ఉంది ఈ టేబుల్ ఇచ్చాను. యావరేజ్ ఇవన్నీ ఇట్లా సగటున శక్తి అనమాట. ఆయిల్ చూడండి ఏ రేంజ్ లో ఉందో, అన్నిటికంటే ఎక్కువ ఒక పోషకం ఇందులో ఉంటుంది, అన్నింటి పోషకాలు ఉంటాయి. ఆయిల్ ఏ పోషకం ఉంటుందో క్యాలరీస్ మాత్రం. తెలియక ఆయిల్ ఎక్కువ తినేస్తే వెయిట్ వరకే పెరిగిపోతారు. అందుకని ఆయిల్ మానేసేసి కూరగాయలు, ఆకుకూరలు, ఫ్రూట్స్ బాగా తినండి. లో క్యాలరీ అంటే మూడే. నట్స్ కొద్దిగా, స్ప్రౌట్స్ కొద్దిగా, ధాన్యాలు లాంటివి మొలకలు లాంటివి నట్స్ కొద్దిగా తింటే చాలు. 4వది, ప్రతి మండే ఫాస్టింగ్ చేయండి. మండే ఉపవాసం. మండే ఫాస్టింగ్ చేసేటప్పుడు రోజు పావు కేజీ తేనె త్రాగండి. ఉదయం పూట లేచిన తర్వాత నీళ్లు తాగేసి మోషన్ అయిన తర్వాత 1 గంట ఆసనాలు ఎక్సర్సైజ్ చేసుకోండి. మళ్ళా 10, 11, 9 ఇంకోసారి నీళ్లు తాగేసి మళ్ళా మోషన్కి వెళ్ళండి. మధ్యాహ్నం వరకు ఒకటి నీళ్ళ మీదే ఉండండి. మీరు బ్రష్ చేసుకుంటే ఆకలి వేస్తుందంటే అసలు బ్రష్ చేసుకోకుండా వదిలేయండి సార్. మండే మధ్యాహ్నం 2 దాకా 1 గంట దాకా ఒకటి మంచి నీళ్ళ మీద ఉన్నారా, ఫ్యాట్ బర్న్ అవుతుంది. తినించే ఆహారం లేదు, బ్లడ్ లో గ్లూకోజ్ లేదు, తినట్లేదు. కాబట్టి బాడీ మెయింటెనెన్స్ కావాల్సిన ఎనర్జీని స్టోర్డ్ ఫ్యాట్ నుంచి బాడీ తెచ్చుకుంటుంది. నిల్వ ఉన్న కొవ్వు నుంచి శరీరం కరిగించుకుంటుంది. మీరు కనుక ప్రొద్దునేమి తీసుకోకుండా ఉంటే, అందుకని ఫాస్టింగ్ మండే చేసేది ఓన్లీ వాటర్ మీద ఎక్కువ గంటలు గడపండి. చాలా 3-4 దాకా ఉండండి ఒట్టి వాటర్ మీద, తప్పేమీ లేదు. మీకు ఈలోపు నీరసంగా ఉంది, ఆకలి వేస్తున్నా తేనె నీళ్ళు త్రాగండి. అవసరం అయితే వదిలేయండి. మధ్యాహ్నం దాకా గంటి, మధ్యాహ్నం ఒకసారి తేనె నీళ్ళు, సాయంకాలం ఒకసారి తేనె నీళ్ళు, అవసరమైతే నైట్ పడుకునేటప్పుడు ఆకలి ఇంకోసారి తేనె. ఇట్లా 2 to 3 times హనీ లెమన్ వాటర్ తీసుకొని మిగతా టైం అంతా మంచి నీళ్ళ మీదే ఉంటుంది. ఇట్లా మండే ఫాస్టింగ్ చేస్తే 400 అంత వెళ్తుంది. తేనె నీళ్ళు 2-3 సార్లు తాగితే 400 వెళ్ళింది. మిగతా బాడీకి కావాల్సిన 1800లో 1400 స్టోర్ ఫ్యాట్ నుంచి బర్న్ అవుతుంది. 5-6 రోజులు ఎక్సర్సైజ్ కానీ వెళ్ళినా అదంతా బర్న్ అయింది. అందుకని మీకు వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ అవ్వాలంటే, హెల్దీగా బాడీ డీటాక్స్ అవ్వాలంటే మండే ఫాస్టింగ్ చేయండి. ఎవ్రీ మండే ఫాస్టింగ్ డే. మండే మెయింటెనెన్స్ డే. లాస్ట్ డే 2-3 గంటలు వ్యాయామం చేయాలి కంపల్సరీ. మీరు వెయిట్ బాగా తగ్గేదాకా 2 hours అన్నా కష్టపడండి. 1 గంట వ్యాయామం చేస్తే ఐడియల్ పర్సన్ 60 kgs వెయిట్ ఉన్న వ్యక్తి 1 hour కష్టపడితే ఎంత ఖర్చు అవుతుంది? 60 kgs వాళ్ళకి ఇది. మీరు 80 ఉన్నారనుకోండి, ఇంకో 30% ఎంత ఎక్స్ట్రా క్యాలరీస్ ఖర్చు అవుతాయి. 120 kgs ఉన్నారా, దీనికి డబుల్ వేసుకోవడం అవుతుంది ఖర్చు. ఐడియల్ పర్సన్కి ఎంత ఖర్చు అవుతాయి గంట? రోజు మీరు ఒక 2-2.5 గంటలు కష్టపడ్డారనుకోండి, ఒక 600-700 క్యాలరీలు నిల్వ ఉన్న కొవ్వు నుంచి వ్యాయామాల రూపంలో ఖర్చు పెడతారు. మీరు 2.5 hours కష్టపడ్డారంటే 700 క్యాలరీస్ అని అవుతాయి మీ ఖర్చు. 750 క్యాలరీస్ ని 750 క్యాలరీస్ అన్న స్టోర్డ్ ఫ్యాట్ నుంచి మీరు వ్యాయామాలు చేసి ఖర్చు పెట్టారు. ఇది ఒకటి. తగ్గించి తిన్నాం. ఆడవారు 1800 కావాల్సిన 1000 తిన్నాం. అన్నం మానేసి పులకా తిని, కూరలు ఎక్కువ తిని, ఇడ్లీలు మానేసి మొలకలు తిని, సాయంకాలం బద్దల కడ ఫ్రూట్స్ తిని, ఇట్లా తగ్గించి మంచి ఆహారాలు తినడం వల్ల 1800 గాను 1000 మీరు తిన్నారు. అక్కడ ఒక 800 తగ్గించారు. 2 గంటలు 2.5 గంటల వ్యాయామం ద్వారా 700 వ్యాయామాల్లో ఖర్చు పెట్టారు. రోజు 1500 ఆహారం ద్వారా
మనకి దగ్గర దగ్గర 800. వ్యాయామాల ద్వారా 700. ఈ రెండు కూడితే 1500 కిలో క్యాలరీస్ మీరు స్టోర్డ్ ఫ్యాట్ నుంచి బర్న్ చేశారు. ఇట్లా 7700 కిలో క్యాలరీస్ బర్న్ అయితే 1 kg ఫ్యాట్ మీ లోపల తగ్గుతుంది. 7700 కిలో క్యాలరీస్ 1 kg కొవ్వు. ఇట్లా ఆహారము ఇటు వ్యాయామం ఈ రెండింటిని కాంబినేషన్ ఇచ్చి చేశారనుకోండి, కేవలం ఆహారమే ఎంత తగ్గాలంటే నీరసం వచ్చేస్తుంది. ఇప్పుడు రోజు 1500 తిండి తగ్గిస్తున్నారు అనుకోండి, కళ్ళు తిరిగి కింద పడతారు కొన్ని రోజులు. నీరసం రాకుండా తినాలి. అంటే వ్యాయామం అక్షంగా చేశారనుకోండి, ఎంత కష్టపడతాయి. రోజు 4 ఇక్కడ చేయగలుగుతాం. మీకు 43 కేజీలు తగ్గిన వాళ్ళు చూపించాలి 4 నెలల్లో. ఇక్కడంటే రోజుకి 2-3 గంటలు ఆటలాడుతున్నారు. ఇంత ఫెసిలిటీ ఉంది కాబట్టి మార్నింగ్ 1:30 జాగింగ్స్, గంట ఇంటెన్స్ వర్కౌట్స్, గ్రీన్ జిమ్, మరి సాయంకాలం ఒబేసిటీ వర్కౌట్స్, ఒబేసిటీ యోగా, స్విమ్మింగ్ ఇవన్నీ చేసేసరికి దగ్గర వాళ్ళకి రోజుకి 4000 క్యాలరీలన్నా బర్న్ చేసేస్తుంది. అందుకని చాలా మంది 3000-4000 క్యాలరీలు రోజు బర్న్ చేయడం వెయిట్ లాస్ ఎక్కువ జరుగుతుంది. ఇంకా నెలకు 10 kgలు శుభ్రంగా తగ్గిపోతుంటారు కొంతమంది. అందుకని మీకు ఇప్పుడు మనం చెప్పిన టైం టేబుల్లో వెయిట్ బాగా తగ్గాలి. 3 times తినే పద్ధతి ఉంటుంది. ఉదయం మలగలు పండు, మధ్యాహ్నం ఒక్క పుల్క కర్రీస్, ఎక్కువగా పప్పు ఆకుకూర కర్రీస్, సాయంకాలం ఓన్లీ ఫ్రూట్స్. కావాలంటే కొంచెం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ కొద్దిగా ఫ్రూట్స్ తినచ్చు. 3 times షెడ్యూల్. ఇంకా మంచిది 2 times తింటామని. మార్నింగ్ 10 వరకు ఒట్టి వాటర్ మీదే ఉంటాం. ఇప్పుడు మేము మా 10 ఏళ్ళ పై నుంచి ఫాలో అయ్యేది మార్నింగ్ 10 వరకు నోరు తెరపాక నీళ్ళు తప్ప. 10-10:30 ఒక గ్లాస్ వెజిటబుల్ జ్యూస్ తాగండి. 250-300 జ్యూస్ తాగిన 45 minutes తర్వాత ఒక్క పుల్క తప్పనిసరిగా ఇంకో పుల్క కర్రీస్ ఎక్కువ పెట్టుకు తినేస్తారు. ఇది బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ బ్రంచ్. ఆఫ్టర్నూన్ ఏమి తినరు. 12-11 తిన్నప్పుడు ఇంకా 2 ఏం తింటామండి, కానీ ఆకలి వదిలేసి ఈవినింగ్ 4 ఒక గ్లాస్ జ్యూస్ తాగండి. 5 to 6 స్ప్రౌట్స్, కొద్దిగా డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్. ఈవినింగ్ 4 to 5 4 చూస్తే అయితే 5కి స్ప్రౌట్స్ 3 రకాలు పెట్టుకుని ఫ్రూట్స్ పెట్టుకోండి. డిన్నర్ ఓన్లీ స్ప్రౌట్స్, ఫ్రూట్స్. మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 లోపు 2 సార్లు తినేస్తారు. 16 గంటలు నోటిని తాగేస్తారు. ఇది వెయిట్ లాస్ అవడానికి, ఫ్యాట్ లాస్ అవడానికి చాలా మంచిది. అది ఇంటి దగ్గర ఉండి కూడా మనం ఒక ఆయన మన ఛానల్లో కూడా ఇస్తాం, పాడ్కాస్టింగ్ రికార్డ్ చేసాం ఎక్స్పీరియన్స్. గంట ఇంటర్వ్యూ వస్తుంది. 8 నెలల్లో 55 kgలు ఇంట్లో ఉండి తగ్గారు. ఇన్సులిన్ లేకుండా షుగర్ ఇంట్లోనే బాగుంటున్నారు. బీపీ మెడిసిన్ లేకుండా బాగుంటుంది. 6 ఏళ్ళకి 1 kg పెరగాలి. ఐడియల్ వెయిట్ వచ్చేసి 118 నుంచి 64 kgలకు వచ్చేస్తారు. 64 kgలు మెయింటైన్ అవుతున్నారు. ఇంట్లో 55 kgలు వెయిట్. 90 kgలు తగ్గిన ఆడవాళ్ళు కూడా ఉన్నారండి ఇంట్లో. మెయింటైన్ చేయడం గొప్ప. ఇట్లా ఫాలో అయితే హెల్దీగా వెయిట్ లాస్ అవుతుంది, ఫ్యాట్ లాస్ అవుతుంది, డబ్బులు రాకుండా హెల్దీగా మెయింటైన్ చేయవచ్చు. ఇక మీకు రేపటి గురించి, రేపు ఉదయం బాబు లైట్ డే ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మనకి ఉదయం 5:30 నుంచి నరసింహారెడ్డి 5:30 నుంచి 5:45 వరకు 15 నిమిషాలు యోగా విశేషత గురించి నేను వచ్చి మీకు అవగాహన కలిగిస్తాం. దాని గురించి సూర్యయోగా ప్రాంగణం అవుతుంది. అందుకని రేపు జాగింగ్ క్లాసులు కూడా ఉండవు. ఎందుకని యూత్ పెట్టి ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా యోగా కాబట్టి
లేట్గా రా క్లాస్కి. మీరు రోజు 10 నిమిషాలు, పావుగంట, 20 నిమిషాలు లేట్గా వెళ్తాను, చూస్తాను ఉంటాను కదా. మీరు వచ్చేసరికి నా క్లాస్ అయిపోయి వెళ్ళిపోతాను నేను. దాని ఇంపార్టెన్స్ తెలియదు మీకు మళ్ళా. అందుకని రేపు మంచిగా ప్రోటోకాల్ యోగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే సిలబస్ ఇచ్చారో ఆపేయండి. సెంట్రల్ గవర్నమెంట్ యోగా ప్రోటోకాల్ ఏది ఇచ్చిందో దాన్ని మీకు చేపిస్తారు. 15 minutes ఉంటుంది అది ప్రోటోకాల్. అంటే మెడ వ్యాయామాలు, నుంచుని చేసేవి, కూర్చుని చేసేవి, వెలకిలా పడుకునేవి, బోర్లా పడుకునేవి, ఇలా అన్నీ ఉంటాయి. తర్వాత ప్రాణాయామం. రాత్రంతా వరల్డ్ వైడ్ అంతా ఒకే సిలబస్ చేస్తారు రేపు. అది మీకు 5:30 to 5:45 యోగా విశేషత గురించి మేము చెప్పడం అయిన తర్వాత యోగా మాస్టర్ మీకు 45-50 నిమిషాల సేపు చేపిస్తారు. ఆ తర్వాత 15 minutes మన ఆశ్రమంలో న్యాచురోపతి డాక్టర్స్, మీకు ట్రైనీ డాక్టర్స్ వెళ్తా యోగా విన్యాసాలు చూపిస్తారు. చాలా స్పెషల్గా చేస్తారు డాక్టర్స్, అందరూ చూడవచ్చు. 7 గంటలకి కార్యక్రమం అయిపోతుంది. 7 గంటల నుంచి ఇంటర్నేషనల్ యోగా డే 6:30 to 7 ప్రైమ్ మినిస్టర్ సీఎం వైజాగ్ మాట్లాడటం జరుగుతుంది. అది మీరు మిస్ అవుతారు. 7 గంటల నుంచి 8 గంటల వరకు వరల్డ్ వైడ్ అందరూ రాష్ట్రంలో 1,00,000 సెంటర్లో యోగా చేస్తున్నారు. రేపు 7 మనకి షెడ్యూల్ ఇన్స్టిట్యూట్స్ కాబట్టి అది మిస్ అయితే మన అన్ని బ్రేక్ఫాస్ట్ షెడ్యూల్, ట్రీట్మెంట్ అని ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి మనం ముందు చేస్తున్నాం. అయితే 7 to 8 పెట్టుకుంటే మీకు అన్ని లేట్ అయిపోతాయి. ఇంత ముందు చేస్తున్నాం. 7 to 8 వరకు హాస్టల్లో ఉండేవారు టీవీ చూడాలనుకుంటే లైవ్ని ఇక్కడ చూపిస్తారు, స్క్రీన్ మీద చూడవచ్చు. ఇంటర్నేషనల్ యోగా డే మంచిది కాబట్టి అందరూ చూడటానికి అక్కర్లేదనుకున్న వారు మీ రొటీన్ క్రియాస్, మీ టైం ప్రకారం బ్రేక్ఫాస్ట్ వెళ్ళచ్చు. చూసే వారికి ఇది ఒక అవకాశం లభిస్తుంది. 7 to 8 ఇక్కడ చూడవచ్చు. 8 కూడా ప్రైమ్ మినిస్టర్ సీఎం కూడా మాట్లాడతారు. ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యం గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ పెరుగుతున్నది. సంవత్సరం పొడిగిన యోగా పిల్లలకి కానీ స్కూల్స్లో, కాలేజెస్లో, బయట కూడా గవర్నమెంట్ కూడా యోగాను ప్రమోట్ చేయడానికి చాలా ఆలోచనలు ఉన్నాయి. అవన్నీ రేపు అనౌన్స్ చేస్తారు స్పెషల్గా. అందుకని ఈ ప్రోగ్రాం తరఫున ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎక్కువ మార్పులు ఆరోగ్యం పట్ల, యోగా పట్ల ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అలాంటివన్నీ మీరు రేపు లైవ్లో పెట్టారు. ఆసక్తి ఉన్న వారు 7కి ఇక్కడ వచ్చేయచ్చు. క్లాస్ సూర్యోగ ప్రాంగణం నుంచి ఇక్కడ ఏర్పాటు. తర్వాత మీ షెడ్యూల్ మీరు పావచ్చు. అది రేపు షెడ్యూల్. 5:30కి వస్తారు, లేట్ అవుతుంది. రెడీ అవ్వడం కుదరకపోతే పావు గంట ముందు అన్నది. ఇప్పుడు నేను సంవత్సరంలో ఒక్కరోజు కూడా అదొక స్పీడ్ ఉంది వాచ్. నేను 7 అంటే 7కే వస్తాను. ఒక్కరోజు కూడా సంవత్సరంలో లేట్గా రాను. నేను వస్తే ఏమన్నారు రాను. నేను అట్లా నా గురించి వాళ్ళకి ఎప్పుడు ఆ ఛాన్స్ నేను ఇవ్వకూడదు అనుకుంటాను. ఒక్కొక్కడికి ఒకటి ఉంటుంది నేను. ఇప్పుడు నేను ఎప్పుడు ఎవరి మీద చిరాకు పట్టడం, అరవటం, తిట్టడం చేయను. ఎందుకంటే ఎప్పుడు నా గురించి ఎప్పుడు ఇంకొకటి అనుకునే ఛాన్స్ నేను ఇవ్వకూడదు. అందుకని మీరు ఎంత తిట్టుకుంటూ ఎన్నిసార్లు అడిగినా నేనేం చిరాకు పడి అరవటం, తిట్టడం చేయను. మీరేనండి ఇది కరెక్ట్గా కంట్రోల్ వచ్చు. అందుకని నా గురించి మనసులో ఎప్పుడు అట్లాంటి ఫీలింగ్ ఇంకోటి కలిగించే ఛాన్స్ నేను ఎప్పుడు ఇవ్వకూడదు అనుకుంటా. కాబట్టి అట్లా కానీ టైంకి వెళ్ళాలంటే అవుకు వెళ్ళాలి. ఫ్లైట్కి లేట్కి వెళ్తారా? ఫ్లైట్కి లేట్కి వెళ్తారా? నా క్లాస్కి వచ్చి లేట్కి వెళ్తున్నారు. ఎందుకు రాలేవు? 5:30 సీట్లో కూర్చుని ఉండాలి. ప్లాన్ చేయడం అది యోగా అంటేనే ఒక టైం డిసిప్లిన్. దానికి ఏంటికి వెళ్తాడు బాగుంది పార్టీ. మిమ్మల్ని చూడడానికి మీ బంధువులు, ఫ్రెండ్స్ ఎవరైనా రావాలని బయట అనౌన్స్ చేయాలి. పబ్లిక్ తెలియదు అసలు. బయట ఇక్కడ నుంచి ఖాళీ తర్వాత వరకు ఇంకా లాస్ట్ బ్యాచ్ వారికి 47 మంది అక్కడి నుంచి చేరే అవకాశం ఉపయోగించుకున్నారు. 3 రోజుల ముందు అనౌన్స్ చేసాం. 15వ తేదీ వెళ్ళడానికి ముందు అక్కడ
శని ఆదివారాలు సెలవులు అనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చి ఒకటి ఉండాలి, చూడాలి మిమ్మల్ని. 2 days ఎక్స్పీరియన్స్ క్యాంప్ గురించి చెప్పాను నేను. సో బుక్ చేసుకుంటే సాధ్యత ఉంటే రావచ్చు. ఎప్పుడైనా ఇక్కడి నుంచి మీరు వెళ్ళే లోపు మనం రావచ్చు. మీతో పాటు ఉండొచ్చు, వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళచ్చు. కావాలంటే స్వాగత సదాలు అడిగితే చెప్తారు, అవకాశం ఉంటుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బయటకి ఇక 4 days స్నానం చేస్తాం. బయట పబ్లిక్ తెలిసి బయట పడుకొని రావడం అసలు చూడదు. 2 days ఎక్స్పీరియన్స్ క్యాంప్, యోగా న్యాచురల్ ఎక్స్పీరియన్స్ క్యాంప్. ధన్యవాదాలు. ఫాస్టింగ్ బాగా చేయండి.